గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా రమణకు నేను చెప్తాను, ఒరేయ్ నువ్వు తినకురా అని. వాడు తింటూనే ఉంటాడు, లావ్ అయిపోతుంది. అది మనస్సును నియంత్రించుకునే సమస్య, లేకపోతే మేనేజ్ చేసుకునే సమస్య. అది మరి ఇంతవరకు ఒక 30 ఏళ్ళగా చెప్తున్నాను. ఎంత తింటే నష్టమో, ఎంతవరకు తింటే లాభమో అంతవరకు తిని ఆపేయగలిగే మేనేజ్మెంట్ మీ దగ్గర ఉంటే నిర్వహణ ద్వారా నియంత్రించుకోవచ్చు. కరెక్ట్, అది ఆ మాట కరెక్ట్. ఆ పాట పాడాలి, నాకు ఇచ్చారు, నేను పాడుతున్నప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చేసి పాడడం కరెక్టా, లేదా పర్ఫెక్షన్ కోసం సాధన చేసి రాకపోతే వదిలేయడం మంచిదా? అపశృతి దొర్లుతోందన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ అపశృతిని పాడాలని అనుకోరు. ఈ ఫోకస్కి ఏమైనా అభ్యాసాలు చెప్పగలుగుతారా? ఈ కాలంలో మనం ఫోకస్ లేకపోవడానికి, మీకు తెలుసండి, రీసెంట్ స్టడీస్ ఏం చెప్తాయంటే అన్ని జీవరాశుల్లో కల్లా అతి తక్కువ ఫోకస్ ఉన్నది గోల్డ్. మామూలుగా ఇప్పుడు సగటు మనిషికి తన భార్య చాలా క్లోజ్ అనుకోండి, భార్య పోయిందో, భర్త పోయాడో, చెల్లెలు పోయిందో, తమ్ముడు పోయాడో, ఎవరన్నా పోయినప్పుడు ఆ ఓవర్వెల్మింగ్ దుఃఖం నుండి యాక్సెప్టెన్స్ లెవెల్కి రావడానికి మీ దగ్గర అభ్యాసాలు ఉంటే తెలియజేస్తారు. అస్సలు ఆ జరిగిన వాస్తవాన్ని అంగీకరించని స్థితి డినైల్. మీరు ఒక కథ చెప్పారండి, మీరు చెప్పండి, వింటారు. పేద మహిళ ఆరెంజ్ అమ్ముకుంటుంది. ఆవిడ చాలా పేద మహిళ, నేను రోజు చూస్తుంటాను. ఆవిడకు ఒక పండు తినే యోగం లేదు, అమ్మేవాళ్ళు ఎప్పుడు తినరు. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరి మీద నాకు ప్రేమ ఉంది అనే ఒక స్థితికి మనిషి రావాలంటే ఎటువంటి అభ్యాసం చేస్తే మంచి? భావోద్వేగాలతో మనం స్పందించిన ప్రతిసారి అది నెగిటివ్ ఎమోషనే అవుతుంది. Explore only the truth, the two for you all. Shobha explores. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మీరు అన్నమయ్యపురం రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న సేవ సమాజానికి చాలా గొప్పదండి. ధనమూలమిదం జగత్ అంటారు, కానీ నా ఉద్దేశంలో మనోమూలమిదం జగత్ అని అనుకుంటాను. ఆ మనసును నియంత్రించే దిశగా మీరు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు చాలా గొప్పవి. నేనన్న మాట సబబే అంటారా, మనోమూలం ఇదం జగత్ అన్నది? చాలా సంతోషం అండి, మీరు అన్నమయ్యపురానికి ఆహ్వానించడం, మీతో భావాలు పంచుకునే అదృష్టం రావడం నిజంగా ఇది వాళ్ళ సంతోషించదగిన విషయం. చాలా గొప్ప మాట చెప్పారు. అసలు నేను కూడా ఈసారి ఈ విషయం వాడొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్ అనేది, ధనం రావచ్చు పోవచ్చు, కానీ మనస్సు, మనోధైర్యం, మనస్సు నిష్కల్మషంగా ఉండటం అనేది గొప్ప ఆస్తి. కనిపించే ఆస్తులు కొన్ని, కనిపించనివి కొన్ని. కనిపించేవి అదృశ్యం అవ్వచ్చు, అదృశ్య రూపంలో ఉన్నవి కనిపించక్కర్లేదు. చాలా చక్కగా చెప్పారండి. ఈ మనసును నియంత్రించే దిశగా నేను కొత్తగా అన్నమాచార్య కీర్తనల కార్యక్రమాలు ప్రచారం చేయాలని పాడుతున్నప్పుడు నాకు సభాకంపం చాలా ఉండేది. నేను యోగా ప్రాక్టీస్ చేసేదాన్ని, తర్వాత ధ్యానం చేసేదాన్ని, తర్వాత వివేకానంద లిటరేచర్ చదువుతూ అట్ మై విల్ మౌంటైన్స్ విల్ క్రంబుల్ అని ఒక కార్డు రాసుకొని
మైక్ ముందర పెట్టుకుని పాట మొదలుపెట్టేదాన్ని. కొంచెం కంపంతో మొదలుపెట్టేదాన్ని. తర్వాత ఏమయ్యేదో నాకు తెలియదు. ఒక కనెక్టివిటీ దొరికి చాలా నాకే తెలియని స్థాయిలో పాట సాగేదన్నమాట. దీన్ని ఏమంటాం మనము? మీ పరిభాషలో ఏమంటారు? అది ఒక ఆధ్యాత్మిక సాధనతో సభాకంపాన్ని పోగొట్టుకోవచ్చా? లేదా మీకు ప్రత్యేకమైన అభ్యాసం ఏదైనా ఉందా మీ మీ రంగంలో, సైకాలజీ రంగంలో? ఈ రెండు కలయికలో మాట్లాడదామండి. అలాగే. ఎందుకంటే సైకాలజీ, ఆధ్యాత్మికత రెండు వేరు కాదు. చివరికి రెండు ఒక చోట కలవాల్సిందే. కరెక్ట్. అయితే మీరు అన్న మాటలో ఒక చిన్న సవరణ, మనోనియంత్రణ అని అన్నారు కదా. అసలు మనిషికి నియంత్రణ ఇష్టం ఉండదు, కంట్రోల్ అనేది ఎవరు లైక్ చేయరు. సో మనస్సును నియంత్రించే పనిని మీరు ఏ చెప్పినా మనసు అంగీకరించదు. నియంత్రణ కంటే నిర్వహణ చాలా ఇంపార్టెంట్. నిర్వహణ అంటే మైండ్ కంట్రోల్ కంటే మైండ్ మేనేజ్మెంట్ అవసరం. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ ఆలోచనలను, మీ మనస్సును అనే నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నియంత్రిస్తే నియంత్రణ నుంచి బయటపడడానికే మనసు ప్రయత్నిస్తుంది. సహజంగానే ఏ మనిషి నియంత్రణని ఒప్పుకోరు, ఇష్టపడరు. మీరు నియంత్రించి ఏ స్టూడెంట్ను, ఏ విద్యార్థిని చదివించగలరు? నియంత్రించి ఏ ఇద్దరి భాగస్వాముల్ని కలిసి ఉండేలా చేయగలరు? సో నియంత్రణ అనేది, అంటే కంట్రోల్ అనేది చాలా కొద్ది కాలం పాటే ఉండేది. కానీ నిర్వహణ తెలిస్తే, రెగ్యులేట్ చేస్తే, మేనేజ్మెంట్ తెలిస్తే యూ కెన్ మేనేజ్ యువర్ మైండ్. సో మైండ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ పదం, మైండ్ కంట్రోల్ కంటే. ఇలా అనుకున్నప్పుడు కాస్త స్వాంతన దొరుకుతుంది. అయితే కన్నదాసన్ అని ఒక మహారచయిత, తమిళ రచయిత ఉన్నారండి. ఆయన కన్ను పోయిన చోటికల్లా కాలు వెళ్తుందా, కాలు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్తుందా, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్తాడా అని కన్పోన పోగిలే కాలు పోగలామా అని ఏదో తమిళ రచన పాట ఒకటి ఉందండి. టిఎం సౌందరరాజన్ గారు పాడారు. చాలా అద్భుతమైన పాట. అందులో మనస్సును నియంత్రించుకోమని చెప్తున్న సందేశం కనపడుతుంది. మీరు నియంత్రిస్తే అందులో కాస్త ఒత్తిడి ఉంది. నిర్వహిస్తే అందులో యాక్సెప్టెన్స్ ఉంది. ఐఎమ్ మేనేజింగ్ అంటే పూర్తి హక్కులు నాలో ఉన్నాయి, అప్పుడే నేను మేనేజ్ చేస్తాను. కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఉదాహరణకి మీరు అన్నట్టు చూసిన దృశ్యానికి కళ్ళు అక్కడికి వెళ్తాయి, కాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. కాళ్ళు అక్కడికి వెళ్తే మనసు వెళ్ళకూడదు. మనసు అంటే అంత దాకా మీరు వెళ్ళిందంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి అనేది. మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనసు వెళ్తోంది, మనసు నియంత్రిస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనసు వెళ్ళడం సహజం. అక్కడ నియంత్రణ కంటే నిర్వహిస్తే మనిషి వెళ్ళినా, అంటే మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో నిర్వహణ ఉంది, లొంగిపోవడంలో నియంత్రణ ఉంది. మీరు మనిషి ఎందుకు వెళ్ళకూడదని అంటారంటే మీరు ఎక్కడ ఆ పరిస్థితులకు లొంగిపోతారో అని. మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్తే నియంత్రణ లేకుండా లొంగిపోతాడు అని. నేను అర్థం చేసుకోవడానికే అడుగుతున్నానండి, మీరు అన్యథా భావించరనుకుంటాను. ఇప్పుడు ఒక లడ్డు ఉంది, షుగర్ పేషెంట్ ఉన్నాడు, అది తీసుకుని తింటున్నాడు. తనకి మనసు పోవడం మూలాన, దాని మూలాన, అది చాలా బలహీనంగా ఉండడం మూలాన మనసు అది తీసుకుని తినేస్తున్నాడు.
అది వద్దు అనుకోవడం నియంత్రణ అవుతుందా, మేనేజ్మెంట్ అవుతుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అండి షుగర్ పేషెంట్లకి వాళ్ళ కోరిక తినాలన్న కోరిక తీరడానికి చాలా ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. మీరు లడ్డు తినాలని ఉంది, నా కోరిక నియంత్రించుకుంటే తినలేకపోయానన్న బాధ, ఆ ఒత్తిడి ఇంకో రకంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది డైటింగ్లో ఉన్నవాళ్ళు 2 రోజులు డైటింగ్ చేస్తే 3వ రోజు 2 రోజులు వదిలినంతా తినేయటానికి కారణం ఏంటంటే నిర్వహణ లేకపోవడం. నియంత్రణ ఉంది, నియంత్రణ తర్వాత వచ్చే ఫలితాలు అంత పాజిటివ్గా ఉండవు. రెండో విషయం, మీరు లడ్డు గురించి అన్నారు. లడ్డు గురించి మనసు వెళ్ళింది, తినకుండా ఉండడం అనేది నియంత్రణ. అయితే నియంత్రణ ద్వారా మీరు ఎంత తృప్తి పొందుతారు? అందుకనే అందులో మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. తీపి తినాలని అనిపిస్తే మీరు ఏమేం తినచ్చు. లడ్డే తినాలనుకుంటే మీరు షుగర్ పేషెంట్లకు వాడే షుగర్ ఫ్రీ లాంటివి కలిపో ఎలా తినొచ్చో అవి కూడా దొరుకుతున్నాయి. మీరు నియంత్రణ కాకుండా ఇది తింటే బాగుంటుందని మిమ్మల్ని మీరు నిర్వహించుకోగలిగితే, మేనేజ్ చేసుకోగలిగితే కోరిక తీరినట్టు ఉంటుంది, నియంత్రించుకుంటున్నానన్న ఒత్తిడి నుంచి బయటపడవచ్చు, మీలో తృప్తి దొరుకుతుంది. కంట్రోల్ అనే పదము మనసు విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ చాలా కాలం నిలబడదు. కంట్రోల్ అని అంటే ఇప్పుడు మా రమణకు నేను చెప్తాను, ఒరేయ్ నువ్వు తినకురా అని, వాడు తింటూనే ఉంటాడు, లావు అయిపోతుంటాడు. అది మనస్సును నియంత్రించుకునే సమస్య లేకపోతే మేనేజ్ చేసుకునే సమస్య? అది మరి ఇంతవరకు ఒక 30 ఏళ్ళగా చెప్తున్నాను, జరుగుతూనే ఉంది. అది ఎలా అంటారు దాన్ని? నాకు ఇది మీరు చెప్పే సమాధానం నాకు ఉపయోగపడుతుంది వాడికి చెప్పడానికి. నిర్వహణ ద్వారా నియంత్రించుకోవచ్చు. ఎలా అంటే కరెక్ట్, అదే ఆ మాట కరెక్ట్ అండి. తినాలన్న కోరికని మీరు ఆపే కంటే, నియంత్రించే కంటే ఎలా నిర్వహించడం అంటే, ఎంత తింటే నష్టమో, ఎంతవరకు తింటే లాభమో అంతవరకు తిని ఆపేయగలిగే మేనేజ్మెంట్ మీ దగ్గర ఉంటే అది నియంత్రణే. అయితే మీ భావం, నేను అనుకుంటున్న భావం రెండు ఒకటే, కాకపోతే మాటలు కొంచెం తేడా వచ్చాయి అని అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి మాటలు. ఎందుకంటే భావం ఒకటే అయినా భాషలో ఎవరైనా సరే కొన్ని పదాలు విన్నప్పుడు ఆ పదాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిక్షనరీ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ డిక్షనరీలో అర్థాన్ని తీసుకుంటారు. నేను నిన్ను కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాను అని అనడానికి, నేను మేనేజ్ చేయాలని అనుకుంటున్నాను అనడానికి అర్థం చేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. కంట్రోల్ అనే విషయాన్ని చాలా తక్కువ సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో వాడచ్చు. అయితే ఈ మనసును మేనేజ్ చేసే దిశగా మీ దగ్గర ఉన్న అభ్యాసాలను ఒకసారి సూచిస్తారా? ఎందుకంటే చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనసుని మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. అభ్యాసాలంటూ 1, 2, 3, 4 అని ఉంటే సాధన చేయడానికి అవకాశం ఉంటుందేమో అని. తప్పకుండా అండి. అయితే మనం మేనేజ్ చేసుకోవడానికి ఏ విషయంలో లక్ష్యం ఏంటి అనే దాన్ని బట్టి మనం ఏం ప్రాక్టీస్ చేయాలని అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్ అయితే నేను బాగా చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ అయితే తన దృష్టినంతా బిజినెస్ మీద పెట్టి తన లాభాలను తీసుకురావడానికి డీవియేట్ కాకుండా నా మనసును నేను నియంత్రించుకోవాలి లేదా మేనేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని బట్టి వాటి ప్రాక్టీసెస్ ఉంటాయి. అలాగే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు, మీరు ఇందాక సభాకంపం గురించి అడిగారు, మనం దాని గురించి మాట్లాడలేదు, కానీ మరి ఆ విషయంలో ఎట్లా మేనేజ్ చేసుకోవాలని ఉంటాయి. అయితే బేసిక్గా వీటన్నిటికీ అన్వయించేటట్టు కొన్ని విషయాలు ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడాలి. నెంబర్ 1 ఏంటంటే, మనసు నియంత్రణ లేకపోవడానికి పర్ఫెక్షన్ పెరాలసిస్ అంటారు. అంటే ఖచ్చితత్వం కోసం ప్రయత్నించడం.
నేను చేస్తున్న పని పర్ఫెక్ట్గా ఉందా లేదా, పర్ఫెక్ట్గా ఉండే వరకు ప్రయత్నిద్దాం, ఇంకా సరిగ్గా లేదని ఆ అసంతృప్తి మనిషికి కంట్రోల్ లేకుండా, నియంత్రణ లేకుండా, నిర్వహణ లేకుండా చేయి దాటిపోయే అవకాశం ఉన్నాయి ఆలోచనలు, పర్ఫెక్షన్ పెరాలసిస్ వల్ల. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో పర్ఫెక్షన్ అంటూ ఏదీ లేదు. మన ప్రయత్నం చేస్తూ పర్ఫెక్షన్ వైపు ప్రయాణం చేయగలమే తప్ప పర్ఫెక్షన్ని సాధించలేం. ఈ వరల్డే ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అండ్ వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు చేస్తున్న ఏ పనిలో కూడా ఇది అయిపోయింది అన్నట్టు ఉండదు. కానీ మీరు ఆ ప్రయత్నం చేసినప్పుడు మీ మనస్సు ఆలోచనలు పరిపరి విధాలుగా పోయి మీరు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. రెండవది కంపారిజన్. పక్కవారితో పోల్చుకోవడం, సాధించిన వాళ్ళతో పోల్చుకోవడం, మనకంటే బాగా ఉన్నవారితో పోల్చుకోవడం. ఈ కంపారిజన్ వల్ల మన ఆలోచనలు నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా, వాళ్ళలాగా ఆలోచించలేకపోయానా అని అనుకోవటం. ఇక యూత్ అయితే కంపారిజన్లో వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు సోషల్ మీడియాలో చూసే జీవితంతో పోల్చుకోవడం, సోషల్ మీడియాలో కనిపించే జీవితమే నిజమని అనుకోవడం. సో దీనివల్ల కూడా పెద్ద ఆలోచనలతో సమస్య వస్తుంది. ఆలోచనలు నియంత్రించుకోవడానికి వాళ్ళు కారణాలు నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఎమోషన్స్. మన భావోద్వేగాలను నిర్వహణ సరిగ్గా లేకపోతే, భావోద్వేగపు ప్రజ్ఞ లేకపోతే, ఆ భావోద్వేగాలను మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు మనసు ఆలోచనలు కూడా మన చేయి దాడిపోయే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే PCE అనే కారణాలు పర్ఫెక్షన్, కంపారిజన్, ఎమోషన్స్. రెగ్యులేట్ చేయలేకపోవడం ఎమోషన్స్ని. సో ఈ 3 కారణాల వల్ల మనిషి ఆలోచనలను ఎప్పుడైనా తన చెయ్యి దాటిపోయి ఏం ఆలోచిస్తున్నారో తెలియక ఆ ఆలోచనల వల్ల జీవితాన్ని ప్రమాదం తెచ్చుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇవి ప్రధానమైన కారణాలు. ఇక ప్రాక్టీసెస్ అంటారా? ఎస్, సైకాలజీ పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా దీన్ని అర్థం చేసుకుంటారు, వీటిని ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ABCD మోడల్ ఉంది. ABCD మోడల్, ఓకే. ఏ అంటే యాక్సెప్టెన్స్. నేను నా జీవితాన్ని ఉన్నదన్నట్టు అంగీకరించడం, ఇదే మహాప్రసాదం అని నేను అనుకోవడం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఇలా అనుకునేలా చేస్తుంది. కృతజ్ఞతాభావం. లైఫ్ ఎలా ఉందో అలా నేను ఆస్వాదించకపోతే జీవనకాలం చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలో మీరు ఆందోళనలోనే మీ జీవితాన్ని ముగించేసే అవకాశం ఉంది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇక మీరు సైకాలజీ పరంగా చెప్పినా ఏదైనా సరే రెసిస్టెన్స్ కంటే యాక్సెప్టెన్స్ హాయిగా ఉంటుంది. ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేదు అనుకునే కంటే ఇది నా జీవితంలో భాగము. ఉదాహరణకి నేను మళ్ళీ మీ స్టేజ్ ఫియర్ విషయానికి వస్తాను. సభాకంపం. స్టేజ్ ఎక్కిన ప్రతి మనిషికి సహజమే ఈ భయం కలగడం అన్నది, అతి సహజమే. కాబట్టి నాకు కూడా సహజమే అని యాక్సెప్ట్ చేసినప్పుడున్న ప్రశాంతత వేరు. నాకెందుకుంది, ఇలా ఉండకూడదే, అందరికీ ఉంటుందా, ఎంతసేపు ఉంటుందో, జనాలు ఏమనుకుంటారో, నన్ను ఎలా జడ్జి చేస్తారో అన్న ఆలోచనలు మనిషిని ఆందోళన పడేలా చేస్తాయి. ఇది మొదటిదని. ఇక మనం B గురించి మాట్లాడదాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనిషి ఆలోచనలు ఆందోళనకరంగా మారినప్పుడు మన బ్రీతింగ్లో తేడా వస్తుంది. యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి దాని యొక్క ప్రత్యేకత తెలుసు. ప్రాణాయామంలో
అసలు మన ఎమోషన్స్ కూడా, భావోద్వేగాలు కూడా మారినప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ద్వారా, రెగ్యులరైజ్ చేయటం ద్వారా, నాకు కోపం వచ్చినప్పుడు బ్రీతింగ్ పెరిగినప్పుడు, నాకు ఈ ప్రాక్టీస్ తెలిసినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయగలను. అది న్యూట్రలైజ్ చేసినప్పుడు హార్ట్ బీటు, పల్సు, నా మనోభావాలు అన్నీ న్యూట్రల్ అవుతాయి. సో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. సి, కాన్షియస్ యాక్షన్ అంటే చాలామంది ఫెయిల్ అవ్వడానికి, భయపడడానికి కారణం ఏంటంటే అండి, భయం కాబట్టి ఆ పని చేయను, ఆందోళన కాబట్టి నేను న్యూట్రల్గా ఏమీ చేయకుండా ఉన్నాను. ఏమీ చేయకుండా ఉండడం ప్రధానమైన కారణం సమస్యలకి. యాక్చువల్గా చాలామంది అనుకుంటారండి, ధైర్యం ఉన్నవాళ్ళు భయం లేని వాళ్ళు అనుకుంటారు. తప్పు. భయానికి వ్యతిరేక పదం ధైర్యం అనుకుంటారు. తప్పు. ధైర్యం అంటే ఏంటంటే భయం ఉండి కూడా చెయ్యడమే ధైర్యం. భయం లేకపోవడం ధైర్యం కాదు. సో భయం అంటూ సహజం. సో యాక్షన్ తీసుకుంటారు. చేసే ప్రయత్నాన్ని విరమించకుండా ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం. నాకు స్టేజ్ ఫియర్ ఉంటే స్టేజే ఎక్కకపోవటం కొంతమంది చేస్తే, కనీసం 5 సార్లైనా స్టేజ్ ఎక్కితే 6వసారి భయాన్ని పోగొట్టుకోవడం, అది ధైర్యస్తుల లక్షణం. సో కాన్షియస్ యాక్షన్ అనేది తీసుకో. ఇక చివరిది డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్. CABCD అన్నారు. అవును, కాన్షియస్ యాక్షన్. యాక్షన్. D ఈజ్ ద డిటాచింగ్ ఫ్రమ్ ద రిజల్ట్స్, అవుట్కమ్. భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే. అయితే మీరు ఎంత ఎక్కువ మీ అటాచ్మెంట్ రిజల్ట్ మీద ఉంటుందో, మీ ప్రయత్నం మీద ఫోకస్ తగ్గుతుంది. మీ ప్రయత్నం మీద ఇది సైకలాజికల్గా, సైంటిఫిక్గా మాట్లాడితే, మీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో దాని మీద మీ ప్రయత్నాలు చాలా బలంగా ఉంటాయి. మీ ఫోకస్ రిజల్ట్ మీద ఉన్నప్పుడు ఆందోళన పెరుగుతుంది. సో డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ అన్నది ఆధ్యాత్మిక జ్ఞానము. సైకలాజికల్గా ఆలోచించినా సరే, నా ఫోకస్ ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాను అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు రిజల్ట్ రాక మానవు. అలా అని మీరో నేనో ఈ వేదిక ద్వారా మనమేమి గ్యారంటీ రిజల్ట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రయత్నాన్ని ఆపొద్దని చెబుతున్నాం. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరంటే, ప్రయత్నాన్ని ఆపేసిన వాడు ఫెయిల్ అయిన వాడు తప్ప, ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ కింద లెక్క కాదు. కాబట్టి డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్, ఫోకస్ ఆన్ యువర్ యాక్షన్స్. సో ఈ ABCD మోడల్లో నాకు వీలైనంత ఆధ్యాత్మికంగాను, సైకలాజికల్గాను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. దీనివల్ల మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత వైపు ప్రయాణించవచ్చు. బాగా చెప్పారండి. యాక్సెప్టెన్స్ అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒక పాట పాడుతున్నాను. ఆ పాట నాకు ఒక దగ్గర శృతి మించిపోతోంది, శృతి తప్పుతోంది. ఆ పాట పాడాలి, నాకు ఇచ్చారు. నేను పాడుతున్నప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చేసి పాడడం కరెక్టా, లేదా పర్ఫెక్షన్ కోసం సాధన చేసి రాకపోతే వదిలేయడం మంచిదా? మీకు అపశృతి దొర్లుతోందన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ అపశృతిని పాడాలని అనుకోరు. యాక్సెప్ట్ చేశారు కాబట్టి సాధనను పెంచుతారు. ఈ అపశృతి కానే కాదు అని మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఈ తప్పునే మీరు ప్రచారం చేస్తారు, ఈ తప్పునే పాడతారు. యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది తప్పు, ఇది ఎవరు శ్రోతలు వినకూడదు, ఇది వినిపించకూడదు నేను అని అనుకున్నప్పుడు మీ సాధన మీద మీరు ఫోకస్ చేస్తారు. మహా అంటే వాయిదా వేస్తారు, సాధన కోసం మరింత సమయాన్ని కేటాయిస్తారు, యాక్సెప్ట్ చేశారు కాబట్టి. మీ ఉద్దేశం ఈ పాయింట్ చెప్పడంలో నాకు అర్థమైందండి. యంగ్స్టర్స్ ఎవరైనా, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు, చిన్న వయసు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం నేను కొంత విపులంగా అడుగుతున్నాను.
పర్ఫెక్షన్ అని అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏ స్థాయిలో యాక్సెప్టెన్స్ వస్తుంది? ఇది నాకు అర్థం కాలేదు, ఇంతవరకే అర్థమైంది, ఇంతే చెప్తాను అనడం యాక్సెప్టెన్సా? ఇంకా నేను ఈ అటెంప్ట్ వదిలేసి నేను దీన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాను అనుకోవడం సబబా? ఏమిటి అనేది అర్థం కాలేదు నాకు. పర్ఫెక్షన్ అనేది ప్రయాణం. సో ఈ ప్రయాణం నిరంతరం సాగుతూ ఉండాలని అనుకున్నప్పుడు మీ ప్రయత్నం కూడా నిరంతరంగా ఉంటుంది. కానీ యాక్సెప్ట్ చెయ్యని వాళ్ళు ఏం చేస్తారంటే ఆగిపోతారు. ఎలా ఆగిపోతారంటే ఇదే పర్ఫెక్ట్ అనుకొని అక్కడ ఆగిపోతారు. పర్ఫెక్ట్ అని అనుకోరు, కాకపోతే నేను పాడుతున్న పాట ఈ స్థాయిలో ఉంది, ఈ స్థాయిలో ఉండవచ్చు, ఈ స్థాయిలో పాడుతున్నాను, నేను పాడటం మంచిదా లేదా ఆ స్థాయి నేను అనుకుంటున్న స్థాయి చేరి పాడడం మంచిదా అనేది. ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయ్యే సెల్ఫ్ అవేర్నెస్ క్వశ్చన్. మీకు ఈ ప్రశ్న కలిగిందంటేనే యాక్చువల్గా ఉండాల్సిన స్థాయి ఇది, నా స్థాయి ఇది అని ఎప్పుడైతే అనుకున్నారో అక్కడే వినయం వచ్చింది జీవితంలో. ఎప్పుడు వినయం వచ్చిందో మీరు ఇంకా సాధన చేయడానికి ప్రయత్నించడం మొదలు పెడతారు. కానీ మీకు ఎట్లా పర్ఫెక్షన్ స్థాయి అంటో తెలిసినప్పుడు మీ స్థాయి నుంచి పర్ఫెక్షన్ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎప్పటికీ వెళ్ళలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఇంకో స్థాయి పర్ఫెక్షన్గా కనిపిస్తుంది. అలా ప్రతిసారి పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. మీరు సాధన గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను. ఒక విద్వాంసుడు, ఒక సంగీత విద్వాంసుడు వయలిన్ సాధన చేస్తున్నాడు ఇంటి అరుగు పైన కూర్చుని. ఆ రోడ్డు అంటే వెళ్ళే వ్యక్తి, ఏమంటే మీరు ఈ రాష్ట్రంలో చాలా పాపులర్ కదండి, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారు, అసలు అవసరమా, మీరు ఆల్రెడీ అందరికీ బాగా తెలుసు అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను ఇది నెల రోజులు ప్రాక్టీస్ చేయకపోతే, ఒక్క నెల రోజులు ప్రాక్టీస్ చేయకపోతే ప్రేక్షకులు వెంటనే నా శృతి తప్పిందని ప్రేక్షకులకు తెలుస్తుంది. వారం రోజులు ప్రాక్టీస్ చేయకపోతే మా ఇంట్లో వాళ్ళే శృతి సరిగ్గా లేదే అని కనుక్కుంటారు. 3 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే మొట్టమొదటి నా భార్య గుర్తుపడుతుంది శృతి తప్పుతోందని. ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోతే నాకే తెలుస్తుంది తేడా వచ్చిందని. సో సాధన నిరంతరం అని నమ్మిన వ్యక్తులు నేను ఇది సాధించలేకపోయానే అన్న అసంతృప్తి కంటే ఇది నిరంతరమైన ప్రయాణం అని ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధంలో అర్జునుడు అంత పెద్ద విలుకాడు అని పేరు రావడానికి కారణం, ఆయన నీటిలో చూస్తూ ఒక పక్షిని కన్నుని బాణం వేసి కొట్టాలి అని అంటే అప్పుడు ఆయనను ప్రశ్నించారట, నీకేం కనపడుతోంది అని. నాకు పక్షి కనుగుడ్డు తప్ప ఏం కనపడట్లేదు అన్న జవాబు చెప్పాడట. ఆ రేంజ్ ఫోకస్ ఉన్నవాడు కనుకనే అర్జునుడు మహావిలుకాడు అని పేరు తెచ్చుకున్నాడు. ధనుర్విద్యలో మహామేధావి అని. అటువంటి ఫోకస్ సాధ్యమా మనిషికి? ఆ ఫోకస్ సాధించాలంటే ఇందాక మీరు సభాకంపం పోగొట్టుకోవడానికి ఏబిసిడి చెప్పారు. ఈ ఫోకస్కి ఏమైనా అభ్యాసాలు చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఫోకస్కి మనకు అర్జునుడి కంటే గొప్ప ఉదాహరణ మనకు దొరకదు. అందరికీ పక్షి కనిపిస్తే, కొందరికి పక్షి తల కనిపిస్తే, ఈయనకి పక్షి కనుగుడ్డు మాత్రం కనిపించింది. ద్రోణాచార్యుడు గర్వించే శిష్యుడు అయ్యాడు. కానీ ఆ ఫోకస్ని మనం మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ కాలంలో మనం ఫోకస్ లేకపోవడానికి, మీకు తెలుసా అండి, రీసెంట్ స్టడీస్ ఏం చెప్తాయంటే మనిషి ఫోకస్ అంటే అన్ని జీవరాశుల్లో కల్లా అతి తక్కువ ఫోకస్ ఉన్నది గోల్డ్ ఫిష్ కండి. గోల్డ్ ఫిష్కి అట్లా నిశ్చలంగా నిలబడడం సాధ్యం కాదు, సర్వని వెళ్ళిపోదు. 9 సెకండ్లు దాని జీవితకాలంలో ఎక్కువ ఫోకస్ చేసిన టైం 9 సెకండ్లుగా చూశారు. అయితే ఇటీవల స్టడీస్ చెప్తే మనిషి
8.25 సెకండ్లే ఫోకస్ పెట్టగలుగుతున్నాడు. ఆన్ అండ్ యావరేజ్ 8 సెకండ్ల స్థాయికి మనం వచ్చాం. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయండి. విపరీతమైన డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు మనం ఉన్నది ఇన్ఫర్మేషన్ వరల్డ్లో. మీరు వద్దనుకున్నా పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రపంచ వార్తలన్నీ మీ చెవిలో పడతాయి. మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, ఏ వార్తను ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతోంది ఏంటి అని. మొబైల్ ఫోన్ చేతిలో లేని మనుషులు ఉండరు. అందులోంచి డిస్ట్రాక్షన్స్ విపరీతంగా వస్తాయి. మనిషి తనకు తెలియకుండానే కొన్ని వందల సార్లు అనవసరంగానే అప్రయత్నంగానే ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంటాడు. సో ఇన్ని రకాలైన నోటిఫికేషన్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటే రీల్ని ఎంతసేపు చూస్తున్నామో తెలియని ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ఒక రకమైన అభద్రతకు గురి చేస్తాయి. ప్రపంచంలో మీరు సోషల్ మీడియాలో ఏం చూస్తారంటే బెస్ట్ థింగ్సే చూస్తారు. అద్భుతమైన జీవితం, బాగా ప్రయాణిస్తున్న వ్యక్తి, జీవితంలో చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తి, భార్యాభర్తలు ఆనందంగా ఉన్నవి, ఇవన్నీ మీరు ఫోటోలు చూస్తే నేనేదో కోల్పోయానన్న భావన. ఫోకస్ తప్పడానికి కారణం సోషల్ డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ తప్పుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే మనకంటూ లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా ఫోకస్ దేని మీద సాధించాలి? నేను లక్ష్యం లేకపోవడం ఒకటి ప్రధాన కారణం. రెండవది పియర్ ఇన్ఫ్లుయెన్స్. పక్కన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది కరెక్టేనా, నా కెరీర్ మీద క్లారిటీ ఉండదు. ఏదో ఒక సబ్జెక్టు తీసుకుంటారు, ఒక రంగంలోకి అడుగు పెడతారు, కొంత తేడాలు రాగానే వెంటనే ఇంకో రంగం మారితే బాగుండేమో, వాళ్ళు చేసిన పని చేసింటే బాగుండేదేమో, నేను అమెరికా పోయింటే బాగుండేదేమో అని ఆలోచిస్తారు. సో ఇవన్నీ మన ధ్యాసను పక్కకు తప్పేలా చేస్తాయి. సో లక్ష్యం అనేది ప్రధానంగా ఉండి ఫోకస్ని సాధించాలంటే నెంబర్ 1 మీరు డీక్లట్టరింగ్ చేయాలి. డీక్లట్టరింగ్. క్లట్టర్ అంటే ఏంటంటే చిందరవందరగా ఉండడం, మనసులో ఆలోచనలు చిందరవందరగా ఉండడం. రెండో విషయం, డీక్లటర్ చేసినప్పుడు చాలా శుభ్రమైన పరిస్థితులు మీ చుట్టూ ఉండడం. ఉదాహరణకి ఒక స్టూడెంట్ని తీసుకుంటే ఎదురుగా ఇన్ని పుస్తకాలు పెట్టాడు అనుకోండి, ఎగ్జామ్స్కి చదవాలి. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అతనికి ఇంకో సబ్జెక్టు గుర్తొస్తుంది, ఇంకో సబ్జెక్టు, బుక్కులు, ఇన్ని పుస్తకాలు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఒక సబ్జెక్టు చదువుదామని కూర్చున్నప్పుడు ఆ సబ్జెక్టు మీద దృష్టి ఉండదు, ఇంకో సబ్జెక్టులో చాలా పెండింగ్ ఉన్నాయే అన్న ఆలోచన వస్తుంది. అంటే క్లట్టర్డ్ ఎన్వైరన్మెంట్, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చాలా క్లట్టర్డ్గా ఉన్నప్పుడు ఆలోచన కేంద్రీకరించడం చాలా కష్టం. సో నెంబర్ 1, మీ చుట్టూ పరిస్థితులు మీరు శుభ్రమే కాకుండా క్లారిటీ, ఇది ఇతరమైన వస్తువులు ఏమి, మీరు ఏం చేస్తున్నారో ఆ పనే మీ ఎదురుగా ఉండాలి, అప్పుడు కేంద్రీకరించవచ్చు. రెండవది చాలా విషయాలు, యోగాలో త్రాటక క్రియ అని ఉంది. ఒక దీపాన్ని వెలిగించి దీపాన్ని ఎదురుగా ఉంచి చాలాసేపటి వరకు ఆ దీపాన్ని పరిశీలనగా పరీక్షిస్తూ దీపంలో మారుతున్న రంగులను, వాటి కదలికలను అబ్జర్వ్ చేస్తూ చేసే ప్రాక్టీస్ ద్వారా మీరు కొంత ఫోకస్ని సాధించవచ్చు. ధ్యానం ద్వారా మీరు ఫోకస్ని సాధించవచ్చు. అనవసరమైన ఆలోచనలను ఎలా అయితే మనం పక్కన పెట్టి మనం ధ్యానం చేస్తామో అలా చేసినప్పుడు కొంతవరకు మీరు ఫోకస్ని సాధించవచ్చు. సో కొన్ని మానసికంగా, భౌతికంగా డీక్లటర్ చేయడం ద్వారా, డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టడం ద్వారా మనం ఫోకస్ని సాధించవచ్చు. లక్ష్యం ప్రధానం, అప్పుడు ఈ ప్రాక్టీసెస్ పనిచేస్తాయి. చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవడం ఎలా అని నేర్పిస్తాం, నిద్ర లేవగలుగుతారు, లేచిన తర్వాత ఏం చెయ్యాలో లక్ష్యం లేనప్పుడు మళ్ళీ నిద్రపోతారు. జీవితంలో లక్ష్యం లేనప్పుడు మీ దృష్టి కేంద్రీకరించడం ఎలాగో చెప్పినా సరే అసలు దేని మీద కేంద్రీకరించాలో తెలియదు. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఉంచండి, మిమ్మల్ని మీరు నమ్మండి,
మీ భవిష్యత్తుని మీరు ముందే చూడగలగండి, అప్పుడు మీరు దృష్టి కేంద్రీకరిస్తారు. ఇక డిజిటల్గా కూడా కొన్ని రకాలైన టెక్నాలజీలో ఉంటుంది ఇప్పుడు జనరేషన్ అండి. కొన్ని అప్లికేషన్లు వచ్చాయి. మీరు ఆ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుంటే, అంటే చాలా ఉన్నాయి, మీరు ఎన్ని గంటల పాటు మొబైల్ ఫోన్తో స్పెండ్ చేశారు టైము అని అది చెప్తుంది. ఇన్ని గంటలు మీరు మొబైల్ చూశారు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు వాటిని ఆన్ చేస్తే ఏ నోటిఫికేషన్స్, ఏ డిస్టర్బెన్సెస్ మిమ్మల్ని, ఏ నోటిఫికేషన్స్ రావు. ఆన్ చేయాలనుకుంటే మీరు డబ్బులు కట్టాలి. ఫోన్ వాడాలనుకుంటే మీరు డబ్బులు పే చేయాలి. వాడకూడదు అనుకుంటే అది క్లోజ్ అవుతుంది. సో మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టండి. మల్టీ టాస్కింగ్ అంటారు. కొంతమంది 4-5 పనుల్ని ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తుంటారు. అవును. దానివల్ల ప్రయోజనం లేదు. అసలు మల్టీ టాస్కింగ్ అంటూ లేదు. ఒక పని మీద ధ్యాసను పూర్తి చేసి ఒక లక్ష్యం ఉంచుకొని మళ్ళీ ఇంకో పని మీదకి వచ్చి మళ్ళీ ఇంకో పని మీదకి రావచ్చు. కానీ అన్నీ ఒకేసారి చేయాలని అనుకోవటం సాధ్యం కాదు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ని సాధించవచ్చు. సంతోషం అండి. ఇందాక మనం వదిలేసిన అంశాన్ని మళ్ళీ తిరిగి నేను తీసుకొస్తున్నాను. ఈ సభా కంపం అన్నది, అది ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోవడం ద్వారా సాధించవచ్చా, లేదా కొన్ని ప్రాక్టికల్ అభ్యాసాలు మీరు చెప్పారు ఇందాక ఏబిసిడి లాంటివి, అవి పనికొస్తాయా? తర్వాత ఒక పని రిజల్ట్ మీద మనసు కేంద్రీకృతం కాకపోతే సభాకంపం ఉండదు అన్న ఒక థియరీ మీరు కూడా చెప్పారు. సగటు మనిషికి స్టేజ్ ఎక్కుతున్నాను అని అంటే నేను బాగా పాడాలి అన్న ఉద్దేశం ఉంటుంది తప్ప, ఎట్లా వచ్చినా పర్వాలేదు నా ప్రయత్నం నేను చేస్తాను అనే ఉద్దేశంలో వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అనుకుంటాను. అన్లెస్ ద మైండ్ ఈజ్ టోటల్లీ హుక్డ్ ఆన్ టు స్పిరిచువాలిటీ. లేకపోతే సగటు గాయకుడికి కానీ గాయనికి కానీ ఎలా ఉంటుందంటే వేదిక మీదకి వెళ్ళి బాగా పాడాలి అనే సంకల్పమే ఉంటుంది, అనే ఎయిమే ఉంటుంది, లక్ష్యమే ఉంటుంది తప్ప నేను వేదికకి వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను, ఎలా అయినా పర్వాలేదంటే వాడు యోగి అవుతాడు. కొన్ని ప్రకృతి సిద్ధాంతాలు మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని సాధించడం కష్టం, చాలా సులభం, కష్టం ఏం కాదు. ఏంటి అంటే అద్భుతమైన గాయకులు ఎవరైనా సరే ప్రపంచంలో వాళ్ళందరూ ఒక గేటు దాటి వెళ్ళిన వాళ్ళే. ఆ గేటు గుండా మీరు వెళ్ళాల్సిందే. ఆ గేటే ఫెయిల్యూర్. చాలామంది ఫెయిల్యూరు సక్సెస్ రెండు వేరు వేరు అనుకుంటారు. అపజయం విజయం, మనం విజయం వైపు వెళ్ళాలి తప్ప అపజయం వైపు కాదు అని. కానీ విజయానికి వెళ్ళడానికి దారి అపజయం నుంచే వెళ్ళాలనే విషయం చాలామందికి తెలియదు. ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు. అయితే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ స్టెప్పింగ్ స్టోన్, లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్. సారీ, లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్. మీ అపజయం నుంచి మీరు పాఠాలు నేర్చుకోకపోతే అది స్టెప్పింగ్ స్టోన్ అవ్వదు. లేకపోతే 10th క్లాస్ 10 times ఫెయిల్ అయ్యి అది సక్సెస్ స్టోన్ అని అంటే ఎవరు ఒప్పుకో. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. పర్ఫెక్షన్ అనేది, ఎక్సలెన్స్ అనేది ఫెయిల్యూర్తో మొదలవుతుంది. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి మీ దృష్టిని బాగా పాడే ప్రయత్నం మీద దృష్టి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, భక్తితో భజన చేసేవాళ్ళు తమ గొంతు ఎంత బాగుందని చూసుకునేవాళ్ళు ఎంతమంది? అక్కడ భక్తి ఉంటుంది, కానీ నా గొంతు బాగుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు.
వేదిక మీద పాడే గాయకులు మొదటిసారి పాడుతున్న వాళ్ళు, అంటే మీరు సభాకంపం వాళ్ళకే ఉంటుంది కాబట్టి స్టేజ్ ఫియర్ వాళ్ళకే ఉంటుంది, బాగా పాడాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ బాగా పాడడం అంటే అర్థం ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రేక్షకుల చప్పట్ల మీకు గుర్తు, లేదా మీ ఆత్మతృప్తి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను బాగా పాడాలని అనుకున్నప్పుడు మీరు చేసిన ప్రయత్నం ఏంటి, సాధన ఎంతవరకు చేశారు? మీ సాధన లోపం లేకుండా, నా ప్రయత్న లోపం లేకుండా మీరు పాడిన పాట అవతల వాళ్ళు మీరు ఫెయిల్ అయినా సరే మీ ప్రయత్నాన్ని అభినందిస్తారు. అయినా మన లక్ష్యం అభినందన కానంత వరకు, అభినందనే లక్ష్యం అనుకోండి, మీరు నా పాట పాడడం మీదే నేను ఎక్కువగా బాగా పాడాలనే ఆతృత కనిపిస్తుంది. అలా కాకుండా నా గొంతులో తేడా నాకే తెలుస్తోంది, నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనే లక్ష్యం మీద మీరు పాడుతూ పోవడం మొదలు పెడితే ఇక ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ పనికి వస్తుంది? ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళంటే నేను పాడడం అనేది సభా వేదిక మీద నేను ఈ భక్తి సంగీతంలో మునిగిపోవడం అనేది ఈరోజు విషయం కాదు, నా ప్రయాణం చాలా ఉంది, ఇంతటితో అయిపోలేదు అని అనుకున్న వాళ్ళకి ఎక్కడా భయం కలగదు. ఇవాళ నన్ను మెచ్చుకోకపోతే రేపు మెచ్చుకుంటారో లేదో అన్న భయం ఉన్న వాళ్లకు, ఆ ఆందోళనలో వాళ్ళకి స్టేజ్ ఫియర్ కలుగుతుంది, వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ కూడా చేయలేరు. సో అలా నెంబర్ 1 సాధన అండి చేయాల్సింది. అంటే దీని ముందు వెనకాల ఏం చేశారు అన్న. నెంబర్ 2 బ్రీతింగ్ ప్రాక్టీస్ కూడా. అంటే మీరు సభ మీదికి రాకముందు ఎంత నిబ్బరంగా ఉన్నారు, నా ఫోకస్ అంతా నా ప్రయత్నం మీదే ఉంటుంది అనేంత సాలోచనగా మీరు పాడడం అనేది, ఆందోళనగా కాకుండా అనేది 2వది. 3వది, ప్రేక్షకులకు ఏం తెలియదండి, మీరు పాడితే బాగా చప్పట్లు కొడతారు, పాడకపోతే నిశ్శబ్దంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ మీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సరిగ్గా చేయలేదంటే నేను ఇంప్రూవ్ అవ్వాలి అని మీరు ఇదే అనుకున్న నాళ్ళు మీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ప్రేక్షకుల్లో మీరు ప్రేక్షకుల్ని ఎవరినైనా సరే కొన్ని రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. వచ్చి కూర్చుంటూనే ముందుగా ప్రేక్షకులందరినీ పరికించి చూడండి. ఐ కాంటాక్ట్ జనరల్గా ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఐ కాంటాక్ట్ని అవాయిడ్ చేస్తారు. నేను సరిగ్గా పాడలేనేమో, మెచ్చుకుంటారో లేదో అని అనుకున్న వాళ్ళు తలొంచుకొనో మనుషుల్ని చూడకుండానో పాడడానికి ప్రయత్నిస్తారు. సో ముందుగా మీరు వస్తూనే అందరిని ఒక్కసారి పరికించి చూడండి. వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది, మీరు బాగా పాడగలుగుతారు అందుకే చూశారని వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి గాయకులే మన ముందున్నారు, మనం మంచి పాటే వినబోతున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ టెక్నిక్స్ యూ కెన్ ఫాలో. ఇంకా చాలా ఏ టెక్నిక్ అని, జెడ్ టెక్నిక్ అని చాలా వేదిక మీద ఉన్నాయి. ఏ టెక్నిక్? అవునండి. అంటే ఇప్పుడు మీరు వేదిక మీద అందరూ జనాలు ఉంటే ఎవరిని చూడాలి, ఎలా చూడాలని అనే కంటే ఈ మూల నుంచి ఏ గీస్తారండి, మధ్యలో ఇలా గీస్తే మొత్తం మీ సభనంతా మీరు కవర్ చేస్తారు. కళ్ళతో, మీరు వేలుతో కాదు, కళ్ళతో ఇలా ఒక్కసారి ఇలా చూడండి, అందరినీ చూసినట్లుండి. మీరు బాగా గమనిస్తే మంచి గాయకులు, అనుభవం ఉన్న గాయకులు కూర్చుంటూనే పాట మొదలు పెట్టరు, ఒక్కసారి సభను పరికిస్తారు, సభలో ప్రేక్షకుల్ని చూస్తారు, ఒక్కసారి శ్వాస తీసుకుంటారు, కళ్ళు మూసుకొని ఒక్క క్షణం నిశ్శబ్దంగా ధ్యానం చేస్తారు, అప్పుడు పాట మొదలు పెడతారు. దాంట్లో మీ బెస్ట్ అవుట్కమ్మే వస్తుంది తప్ప ఇక మెచ్చుకుంటారా లేదన్న ఆందోళన అక్కర్లేదు.
అది లక్ష్యం కాకూడదు అని అంటాను. బెస్ట్ సింగర్కి మెచ్చుకోవడం అనేది. అందుకే చూడండి, ఏస్ సింగర్స్కి ఎవరైనా వచ్చి ఏమండి మీ అభిమానులు అవ్వండి, మీ మీ పాట అంటే చాలా ఇష్టం అంటే పొంగిపోయే స్థాయిని దాటిపోయి ఉంటారు. అది కోరుకున్న వాళ్ళు మీకు ఆందోళన, అది వచ్చినప్పుడు మీకు అది అవసరమే ఉండదు. ఇదే జీవితం. బాగా చెప్పారండి. మీరు మనస్సును మేనేజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న, ప్రాక్టికల్ ప్రశ్న ఉంది నాకు. ఏమిటంటే చాలా బంధం ఉన్నవాళ్ళు, చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నవాళ్ళు గతించినప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోవడానికి మీ అభ్యాసాలేంటి? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది దుఃఖం ఒక్కోసారి. ఉదాహరణకి మా మా రెండో చెల్లెలు, నా పెద్ద చెల్లెలు ఉంది. దానికి లంగ్ క్యాన్సర్ వచ్చింది. నేను మా రమణకు కూడా ఫోన్ చేసి చెప్పేశాను, నేను 6 months ఇండియాకి రాను, అన్నమాచార్య భావనవాహిని నిర్వహణ నువ్వు చూసుకో, నేను మా చెల్లెలకి నేను కంపెనీ ఇవ్వాలనుకుంటున్నాను అని దాన్ని కొంచెం ఊరట కలిగించే ప్రయత్నం చేశాను. ఆత్మస్థైర్యము, కొంచెం యాక్సెప్ట్ చేయాలి, ఇందులో నుంచి బయటపడగలగాలి అని నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో అప్పుడు ఇది 2005 మాట అండి. నేను కొంచెం దెబ్బతిన్నాను, సఫలీకృతం కాలేకపోయాను. నాకు మతి భ్రమణం కలుగుతుందేమో అనేంత దుఃఖం మనసుని ఆవహించింది నాకు. కొన్ని కారణాల మూలాన నేను 2.5 గంటల ప్రయాణం చేసి డెట్రాయిట్కి వచ్చేయాల్సి వచ్చింది. అక్కడ పడుకుంటే నిద్ర రావట్లేదు, చాలా దుఃఖం వస్తుంది, మా చెల్లెలు ఆ పరిస్థితిలో ఉంది అని. నేను దైవస్మరణ తప్పితే నేను వేరే అభ్యాసం చేయలేకపోయినాను. ఎలాగో బయట పడగలిగాను. ఆ దుఃఖం అనేది లోపల తలుచుకున్నప్పుడు వస్తుంది. అట్లా అని చెప్పి దుఃఖానికి నేను మునిగిపోయి ఏ పని చేయకుండా చేస్తున్నాను ఇప్పుడు. అర్థం చేసుకొని నాకు ఆధ్యాత్మిక విద్య గురువులు ఉపదేశించిన దాన్ని తలుచుకుని ఆ అవగాహన చేసుకొని ప్రయత్నం చేశాను. మామూలుగా ఇప్పుడు సగటు మనిషికి తన భార్య చాలా క్లోజ్ అనుకోండి, భార్య పోయిందో, భర్త పోయాడో, చెల్లెలు పోయిందో, తమ్ముడు పోయాడో, ఎవరన్నా పోయినప్పుడు ఆ ఓవర్వెల్మింగ్ దుఃఖం నుండి యాక్సెప్టెన్స్ లెవెల్కి రావడానికి మీ దగ్గర అభ్యాసాలు ఉంటే తెలియజేస్తారు. తప్పకుండా అండి. ఎవరైనా దగ్గరి వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళు అనుభవించే బాధను డినయల్ స్టేజ్ అంటాం. డినయల్ స్టేజ్ అంటే మొదట్లో ఒప్పుకోరు, అంటే ఇది జరగలేదు, లేదు నాతోనే ఉన్నారు, అస్సలు నేను ఇది ఎలా జరిగింది అని అస్సలు ఆ జరిగిన వాస్తవాన్ని అంగీకరించని స్థితి డినయల్ స్టేజ్. ఆ డినయల్ స్టేజ్ నుంచి దుఃఖం స్టేజ్కి వస్తారు. తెలుస్తుంది ఏం జరిగిందని. ఆ దుఃఖంలో ఎమోషన్ వెంటిలేషన్ జరగాలి, భావోద్వేగం అంతా మొత్తం బాధను బయట పెట్టాలి. దీనికి ఎకోసిస్టమ్ అంటే చుట్టూ కుటుంబ సభ్యులు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు సహకరించాలి, వాళ్ళ బాధను బయట పెట్టనివ్వాలి, ఎంత బాధపడతారో పడనివ్వాలి. బాధపడడం మంచిది, బాధను వ్యక్తం చేయడం. నా బాధ నేను ఎలా వ్యక్తం చేయగలను, గట్టిగా అరవచ్చు, ఏడవచ్చు, దుఃఖం పడవచ్చు, దుఃఖం పోనివ్వాలి. ఈ డినయల్ స్టేజ్ నుంచి యాక్సెప్టెన్స్ స్టేజ్కి రావాలి. యాక్సెప్టెన్స్ స్టేజ్ అంటే వాస్తవం ఏంటంటే ఈ యాక్సెప్టెన్స్ స్టేజ్లోనే వాళ్లకు కొంత ఓరియంటేషన్ అవసరం. ప్రపంచంలో ఏ మనిషి శాశ్వతం కాదు,
ఒక మనిషికి ఒక సమయం వస్తుంది, ఇంకోరికి ఇంకో సమయం వస్తుంది. ఇంకా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మకు మరణం లేదు, శరీరాలు మార్చుకుంటుంది. ఇవన్నీ మనకు అనిపించినప్పుడు వాస్తవం ఎన్నాళ్ళని నేను జరగలేదని నేను ఒప్పుకోను, ఎన్నాళ్ళని నేను బాధపడగలను. ఇది జరుగుతుంది, రేపు నాకు జరుగుతుంది, ఇంకోరికి జరుగుతుంది. యాక్సెప్టెన్స్ నుంచి అడాప్టింగ్ స్టేజ్కి. నా నిత్య జీవితానికి నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ బాధ నుంచి బయటపడి నన్ను నేను అడాప్ట్ చేసుకొని ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకొని, లేదా చనిపోయిన వాళ్ళ ఆశయం ఏదైనా ఉంటే ఆశయాన్ని తీర్చే ప్రయత్నంలో నేను ఉంటే నా మనసుకు స్వాంతన దొరుకుతుంది. అందుకే కొంతమంది ట్రస్ట్లు పెడతారు, వాళ్ళు జీవించినట్లే వాళ్ళల్లో వీళ్ళని చూసుకుంటుంటారు. ఈ ట్రస్ట్ ద్వారానో లేదా మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా తృప్తి పొందిన వాళ్ళని, ఆనందం పొందిన వాళ్ళని చూస్తే వాళ్ళ ఆనందంలో వీళ్ళని చూసుకుంటారు, బాధను మర్చిపోతారు. సో ఈ విషయాలు తెలిసినప్పుడు డినయల్ స్టేజ్ నుంచి అడాప్టింగ్ స్టేజ్ వరకు ప్రయాణం చేయడం చాలా సులభం. దీనికోసం మీరు ఒక కొత్త యావిగేషన్ ఏదైనా సరే ఒక యాక్టివిటీని డెవలప్ చేసుకోవడం, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి సహకారాన్ని తీసుకోవడం, మీరు ధ్యానం, యోగా లాంటి ఎక్సర్సైజ్ ద్వారా మజిల్ రిలాక్సేషన్ కూడా తీసుకోవడం. రిలాక్సేషన్ ఎక్సర్సైజులు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అని. ఈ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ద్వారా మీరు ఎక్కువ దుఃఖపడినప్పుడు శరీరం కండరాలన్నీ బిగుసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని రిలాక్స్ చేయించడం కొంతవరకు స్వాంతన దొరుకుతుంది. అలాగే మీరు చదివే పుస్తకాలు ఏవైనా సరే మిమ్మల్ని మోటివేట్ చేసేదిగా, మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉత్సాహాన్ని తెప్పించేదిలా, మీ భవిష్యత్తు లక్ష్యాన్ని మీకు గుర్తు చేసేదిలా ఉంటే ఇవన్నీ మనిషిని బాధ నుంచి బయటపడేటట్టు చేస్తాయి. వాళ్ళ జ్ఞాపకం దుఃఖ కారణం కాకుండా వాళ్ళ జ్ఞాపకం అద్భుతమైన మెమొరీలాగా, తలుచుకునే జ్ఞాపకంలాగా ఉండాలి అని అంటే మీరు ఏదైనా వాళ్ళ పేరుతో చేయగలిగితే మీకు బాగా స్వాంతన దొరుకుతుంది. సంతోషం అండి. తర్వాత మనం ఈ మధ్యకాలంలో వింటున్న ఉదంతాలలో ఫలానా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఫలానా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని వింటున్నాము. ఎందుకని జీవితం అంత తేలికైపోయింది, అంత విలువలేనిది అయిపోయింది? ఎందుకని వాళ్ళు అంత సులభంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు? అందులో నుంచి బయటపడడానికి ఇప్పుడు మీరు చెప్పిన అభ్యాసాలేనా, ఇంకేమైనా కూడా ఉన్నాయా? అంటే ఈ అభ్యాసం చేసి వాళ్ళు తెలుసుకుని ఆత్మహత్య నుంచి విరమించుకోవాలంటే కొంత కాల వ్యవధి అవసరం ఉంటుందండి. వాళ్ళకి ఆ సంకల్పం వచ్చినప్పుడు ఏం చేస్తే అందులో నుంచి బయటపడగలుగుతారు? ఈ స్పీడ్ యుగంలో అండి అందరికీ ఫస్ట్ టైమే సక్సెస్ కావాలి, అనుకున్నది వెంటనే సాధించాలి. ఈ పర్సెప్షన్ వల్ల, ఈ అవగాహనతో ఈ జనరేషన్ సక్సెస్ని డీల్ చేయడమే నేర్పించింది, కానీ సెల్ఫ్ డౌట్ని, ఒంటరితనాన్ని, ఫెయిల్యూర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకోలేదు ఈ జనరేషన్. కరెక్ట్ అండి. ఓర్పు సహనం నశించి అసలు మొదట్లోనే అన్నీ కావాలనుకున్నవన్నీ సాధించాలనే జనరేషన్తో మనం డీల్ చేస్తాం. అలాంటి వాళ్లకు ఫెయిల్యూర్ అంటే కొత్తగా ఉంటుంది. అనుకున్నది సాధించకపోవడం, అంచనాలు తప్పడం, ఇవన్నీ షాక్కి గురి అవుతారు. దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఈ జనరేషనే నేర్చుకోలేదు. ముఖ్యంగా మనం బ్లేమ్ చేయాల్సింది తల్లిదండ్రులు. పెంపకంలోనే తేడా. 99 మార్కులు రాకపోతే 95 మార్కులు వస్తే నీ పర్ఫార్మెన్స్ పడిపోయిందని కెరీర్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లే తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ 60 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి అని అంటే అది వార్త కుటుంబంలో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు.
అంటే వాళ్ళ స్టాండర్డ్ కూడా అలా నేను అది కూడా ఉందండి. చెప్తున్నాను. అప్పటికి ఆ కాలంలో అప్పుడు అలా ఉంది, ఇలా ఉంది అని. కానీ ఇలా తయారు చేసింది కూడా మనమే. ఉదాహరణకి పిల్లలు ఏదైనా సరే సాధించాలనుకున్నది సాధించకపోతే తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళు జీవితాన్ని ఎలా చూస్తున్నారు అన్నదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీకు అవమానంగా ఉందా పిల్లలు మార్కులు తక్కువ వస్తే? పిల్లలు స్పోర్ట్స్లో ఫెయిల్ అవుతే మీరు ఇంట్లో గొడవ చేస్తున్నారా? మీరు బాధపడుతున్నారా? పిల్లలకి ఏమర్థం అవుతుందంటే ఒకసారి ఫెయిల్ అవుతే జీవితంలో ఇది అవ్వకూడదు, ఇది ఇంట్లో అందరూ బాధపడే విషయం అని తెలిసినప్పుడు రేపు ఆ ఫెయిల్యూర్ని మీతో చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకునే ఆలోచనలు వస్తాయి. సెల్ఫ్ డౌట్ని, ఫెయిల్యూర్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి. దానికి మీరు జీవిత చరిత్రలు చదవండి, బాగా బయోగ్రఫీలు చదవండి. గొప్ప గొప్ప వాళ్ళు అయ్యింది నేరుగా అవ్వలేదు, వాళ్ళ ప్రయాణంలో ఉన్న మెట్లను చూడండి. వాటిని చూసినప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారు. మనకు ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి, ఎన్నో స్టోరీలు దొరుకుతాయి. ఎంతోమంది సైంటిస్టులు ప్రయత్నించి ఫెయిల్ అయ్యి చివరికి ఎంత పాపులర్ అయ్యారు. సో మీరు ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, నేను ఆ ప్రయాణంలోనే ఉన్నాను, వాళ్ళలాగే నాకు ఫెయిల్యూర్ అయింది కాబట్టి సక్సెస్ తప్పకుండా వస్తుంది. సొంతంగా డీల్ చేయడం ఒకటైతే అండి, కుటుంబ వాతావరణం కూడా అందుకు సహకరించాలి. ఏం పర్వాలేదు, ఏదో ఒక రోజు సాధిస్తావు, మాకు నమ్మకం ఉంది అని ఎప్పుడు ధైర్యం ఇస్తామో. నేను కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, దానికి ఏం బాధపడలేదే. అలాగే ఒక ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో, ఎన్నిసార్లు గెలిచారో, గెలవడానికి ఎంత ప్రయత్నించారో, పేద కుటుంబం నుంచి వచ్చినా సరే ఏ స్థాయికి వెళ్ళారో చూడండి అనే ఉదాహరణలు మీరు చూపించగలిగితే, జీవిత చరిత్రలను మీరు ఇవ్వగలిగితే పిల్లలు ఆ ఫెయిల్యూర్ని అర్థం చేసుకుంటారు. సో సెల్ఫ్ డౌట్, మన మీద మనకు వచ్చే అనుమానం సహజమే ప్రతి మనిషికి. పరిస్థితులన్నీ ఒకేలాగా ఉండవు. ఆ డౌట్ వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు అనేదే మీ సంస్కారం. డౌట్ వచ్చినప్పుడు ఇక నా ఫ్యూచరే లేదని అనుకోవటమే మీ బలహీనత. అందుకే సూయిసైడ్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరరీ ప్రాబ్లం. టెంపరరీ సొల్యూషన్ వి వాంట్. మీరు ఒక కథ చెప్పారండి. ఏమనంటే ఒక అబ్బాయి ఒక ముసలామె దగ్గరికి వచ్చి ఆరెంజ్ పండ్లు కొంటూ ఉంటాడు. కొని ఒక పండు ఆ అమ్మాయికి ఇచ్చేసి, ఏం బాగలేవు ఈ పళ్ళు అని చెప్పి ఆ పండు మటుకు ఆమెకి ఇచ్చేస్తాడు. అదే మీరు చెప్పండి, వింటారు. ఒక అతను మార్కెట్కి వెళ్ళి రోజు ఒక ముసలావిడ దగ్గరికి అక్కడే కొంటాడు. పేద మహిళ ఆరెంజ్ అమ్ముకుంటూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నీ కొని ఆమె దగ్గరే ఒక పండును తీసి రుచి చూస్తాడు. ఒక ముక్క తిన్న తర్వాత, పుల్లగా ఉన్నవి ఇచ్చావేంటి అన్నీ నాకు అంట. ఇవన్నీ తీయేవే అండి అని అంటుంది ఆవిడ. అయితే కాదు, కావాలంటే తిని చూడు అని ఆవిడ చేత తినిపిస్తాడు. తీగానే ఉందే అంటుంది. ఏమో నాకైతే పుల్లగా అనిపించింది అనేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవిడ దగ్గరికే వచ్చి కొంటాడు. కంప్లైంట్ చేస్తాడు, మళ్ళీ కొంటాడు. వాళ్ళ ఆవిడ చూసి, అంత పుల్లగా ఉన్నవి కొంటున్నా అనిపించినప్పుడు ఆవిడ దగ్గరే ఎందుకు కొనాలి, రోజు ఎందుకు కంప్లైంట్ చేయాలి. అప్పుడు తను చెప్తాడు, ఆవిడ చాలా పేద మహిళ, నేను రోజు చూస్తుంటాను, ఆవిడకు ఒక పండు తినే యోగం లేదు, అమ్మేవాళ్ళు ఎప్పుడు తినరు, కానీ ఆమె చేత పండు తినిపించాలని నేను ఇలా చేస్తుంటాను అంతే. సో ఇదే సమయంలో అక్కడ పండు అమ్మే ఆ ముసలావిడ దగ్గర పక్కనే కూరగాయలు అమ్ముకునే ఆవిడ, నీకేమైనా పిచ్చా, ఎప్పుడు తూకం వేసినా ఓ పండు ఎక్కువే వేస్తుంటావు, అది ఎవరికి, నీ పళ్ళు పుల్లగున్నాయని చెప్పేవాడికే ఎక్కువ వేస్తావేంటి అని. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఆయన నాకు తెలుసు, ఆయన పుల్లగా ఉన్నాయన్నది పళ్ళు పుల్లగా కాదు, ఎందుకంటే ప్రతిసారి తీపే ఉన్నాయి నేను తింటుంటే, అయినా అతను నా దగ్గరికి ఎందుకు వస్తాడు పుల్లగా ఉంటే రెండోసారి, నా చేత తినిపించడానికే, అందుకే నేను ఓ పండు ఎక్కువ ఇస్తుంటాను నేను తిన్నా కాబట్టి.
ప్రకృతిలో మీరు ఒకరికి మేలు చేయాలని అనుకుని అనే ఉద్దేశం ఉంటే, అనే లక్ష్యం ఉంటే, అనే భావన ఉంటే, మీ భావన మీద దృష్టి పెట్టి మీరు చేసుకుంటూ వెళ్తుంటే మీకు తెలియకుండా వెనకాల మీకు కూడా మేలు జరుగుతూ ఉంటుంది. అతి సహజంగా మన జీవితంలో జరిగేదానికి ఉదాహరణగా ఆ స్టోరీ చెప్పాను. నాకు ఆ స్టోరీ విన్నప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఆ పాట గుర్తొచ్చిందండి. వెంకటేశ్వర స్వామి దైవమైన మానవీయ విలువల్ని ఆయన ఎలా ప్రతిపాదించాడు అనేది, అందులో 5 కథలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చెప్పను. ఒకటి మీకు ఇటువంటిదే గుర్తు చేస్తాను. ఏమిటంటే ఆయన అనంతాళ్వార్ అనే మహాభక్తుడు కొండ మీదికి వెళ్ళి స్వామికి రోజు అర్చనకు కావాల్సిన పూలు పూయించడానికని ఒక తోట వేసి, ఆ తోటకు కావాల్సిన నీటి కోసం అని చెప్పి ఒక బావి తవ్వుతుంటాడు. పరమ భక్తుడు అవ్వడంతో కళ్ళు మూసుకుని పాడుతూ తవ్వుతుంటాడనమాట. వాళ్ళ భార్య నిండు చూలాలు. ఆమె ఆ మట్టి, తవ్వగా వచ్చిన మట్టిని ఒక తట్టలో పోసుకొని, ఆ తట్ట వాళ్ళంత దూరం తీసుకెళ్ళి మట్టి పారేసి మళ్ళీ తట్ట తెస్తూ ఉంటుంది. ఆమె పడుతున్న శ్రమ నేను గ్రహించే స్థితిలో ఉండడు. కాకపోతే ఒక చిన్న కుర్రవాడు వస్తాడు. వచ్చి, అమ్మ ఆ తట్ట నాకు నేను అల్లంత దూరాన్ని పారేసి మీకు తట్ట తెచ్చిస్తాను అంటే కొంచెం అనుమానంగానే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు దూరం పారేసి మళ్ళీ తట్ట తెచ్చి ఇవ్వడంతో ఆమె కుదుటపడి ఆ పని చేస్తూ ఉంటుంది. అనంతాళ్వార్ సడన్గా కళ్ళు తెరిచి చూస్తే ఆయన కనిపించిన దృశ్యం ఏంటంటే ఇది, ఆ పిల్లవాడు తట్ట తీసుకోవడం. భక్తుల్లో రకరకాలు ఉంటారు కదండి. ఈ సేవ నేనే చేసుకోవాలి, నా కుటుంబం మట్టుకే చేసుకోవాలి అని స్పృహ ఉన్నవాడు ఆయన. అయితే ఈ పిల్లవాడు కూడా భాగం తీసుకున్నాడన్న కోపంలో గుణపం విసిరేస్తాడు ఆ అబ్బాయి మీద. గుణపం వెళ్ళి గడ్డం తాకుతుంది ఆ అబ్బాయికి. రక్తం కారటం మొదలు పెడుతుంది. గడ్డం ఇలా పట్టుకుని పరిగెట్టిపోతాడు. మరుసటి రోజు పూలు తీసుకుని ఒక బుట్టలో అర్చన చేయడానికని అనంతాళ్వారు వెళ్తాడు గుడికి. వెళ్తే స్వామిని చూస్తే గడ్డం నుండి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఆయన స్ఫురణ వచ్చింది. ఇప్పుడు నిన్న నేను కొడితే ఆ అబ్బాయి గడ్డం పట్టుకొని వెళ్ళాడు, స్వామి సాక్షాత్తు వచ్చాడు నా భార్య పడే కష్టం చూడలేక, నిన్ను ఇంతగా బాధ పెట్టానా స్వామి అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ పువ్వుల్లో ఉన్న పుప్పొడినంతా ఆయన గ్యాదర్ చేసి ఆయన గడ్డానికి అలుగుతాడనమాట. ఇప్పుడు మనం చూస్తాం స్వామి గడ్డం దగ్గర మచ్చ. దాని నేపథ్యం ఇదనమాట. చాలా అద్భుతమైన కథ. కానీ మనం కొండ గుడికి ప్రవేశం చేస్తున్నప్పుడు కొండ మీద పైన రైట్ సైడు అనంతాళ్వారి వారి గుణపం అని రాసి ఒక గుణపం వేలాడదీసి ఉంటుందన్నమాట. అప్పటి కాలంది ఇంకా ఉంది అని వాళ్ళు వేలాడదీశారు అక్కడ. ఇలాంటి కథలు ఆ పాట నిండుగా ఉన్నాయన్నమాట. చాలా గొప్ప విషయం. మీరు చెప్పిన తర్వాత చాలామంది తిరుమలకు వెళ్ళే భక్తులు మీ కథను ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకొని ఆ గుణపం కోసం వెతుకుతారు. ఉందండి అక్కడ రైట్ సైడ్ గోడకి వేలాడదీశారు. అయితే మీరు వెళ్తున్న ప్రధాన ద్వారం పక్కన ఉంటుంది గోడకు. ఇటువంటి విలువలు మానవీయ విలువలు. ఆచరణ ద్వారా మనకు వెంటనే ఫలితం వస్తుంది అని నమ్మకం లేదు. మీకు దాహం వేసింది, నేను పరుగునెళ్ళి నీళ్లు తెచ్చిచ్చాను తాగండి అని, ఏం ప్రయోజనం ఆశించను. దాని ద్వారా ఏముంటుందంటే వారికి దాహం వేసింది, అది తీరాలి అనే ప్రయోజనమే ఉంటుంది తప్ప దాని మూలాన ఇది పుణ్య కార్యక్రమం
దీని మూలాన నాకు ఏదో వస్తుంది అని అనుకోవడం ఉండదు. ఇటువంటి భావాలు ఈ కాలంలో మీరు చూడగలుగుతున్నారా? లేదా నాకేంటి అనే తత్వమే ఎక్కువ చూడగలుగుతున్నారా? యాక్చువల్గా ఈ 2 భావాలు ఎల్లకాలము ఉన్నాయండి. ఆ, 2 రకాలైన భావాలు. హీరో ఉన్న ప్రతి చోట విలన్ ఉన్నాడు. మంచి ఆలోచనలు ఉన్నవి 2 ఉన్నాయి. నేను 2 చెప్తాను. మీరన్నది నిజమే. ఈ కాలంలో అది కనిపించదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు కష్టపడకుండా పైకి రావాలని, ఇంకొకరికి సేవ చేసే పరిస్థితి రాకూడదని, మనమే ఇంకొకరి చేత సేవ చేయించుకోవాలన్న ఆలోచనలోనే ఏం చదువు చదివితే మనకు ఆ గౌరవం దక్కుతుంది అని ఆలోచిస్తూ పిల్లల్ని ఆ డైరెక్షన్లోనే నడిపిస్తున్నాం. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మీరు ఎక్కడైనా సరే ఏ మ్యారేజ్ ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా బంధువులందరూ వస్తేనో ఏదైనా పిల్లవాడికి ఒక మంచినీళ్ళు తీసుకురా అని అంటే వాళ్ళ అమ్మ కోపం వస్తుంది. ఎందుకు మా అబ్బాయికి ఎందుకు చెప్పాలి? అది పని. దాన్ని పనిగా కాకుండా సేవలా చూసినప్పుడు, అసలు ఇలాంటివి చేసినప్పుడే నీ జీవితాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అండి, నీ జీవితాన్ని నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకునే స్థాయికి నువ్వు చేరాలి అనేది ఉద్దేశం. అసలు నీకు సమస్య రాకూడదు, నువ్వు సమస్యలే ఫేస్ చేయకూడదు అని అనుకోవడం మూర్ఖత్వం. దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. ఇది ఒక జనరేషన్. 2వ జనరేషను ఉందండి. ఇప్పుడు కొంతమంది యూత్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు చాలామంది యూత్ని వాళ్ళను సేకరించి వాళ్ళందరినీ వీకెండ్లో సమాజ సేవ ఎట్లా చేయాలో, అవసరమైన వాళ్ళకి చదువు చెప్పడం, నీడీకి ఎవరికైనా డబ్బులు పే చేసి నేర్చుకోలేని స్కిల్స్ని నేర్పించడం. అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అనే పథకం కింద చాలా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగుల చేత సమాజ సేవ చేయించడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అవి కూడా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అవి ఎందుకు చేస్తారంటే జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చాలని, సేవ పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చాలని ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు సహజంగా ఎక్కువ కుటుంబ వాతావరణంలో సుఖపడాలనే ఆలోచనే మనకు కనిపిస్తుంది తప్ప, ఇతరులకు సేవ చేయడంలో కష్టం ఉంటుంది. ఆ కష్టం పడినా ఆ సేవ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మితే వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తారు. ప్రయోజనం ఉంటుంది అని నమ్మాలా? అంటే ఈ విషయాన్ని మీరు పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది. ప్రయోజనం కోసం కాదు. ప్రయోజనం అంటే తనకు తానే ప్రయోజనం. నా కష్టం వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడక్కర్లేదనే ప్రయోజనం కావచ్చు కదా. తల్లికి సేవ చేస్తే మంచి డబ్బులు వస్తాయని, తండ్రికి సేవ చేస్తే మంచి కీర్తి వస్తుందని ఇలా చెప్పడం నాకు కొంచెం వినటానికి కష్టంగా ఉంది. ఇప్పుడు నేను పేరెంట్స్ గురించి కాదని చెప్పి, ఎవరికైనా కూడా, ఇప్పుడు మీకైనా కూడా దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చామంటే నేను ప్రతిఫలం ఏమి ఉండదు, అందులో ఏముంటుంది? ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడే ప్రతిఫలం ఆశించట్లేదు. ఇంకా నీళ్ళు భోజనము ఇచ్చినప్పుడు ఏం ఆశిస్తాం? దాని గురించి కాదు. ఇది ఒక న్యాచురల్ గుణంగా ప్రయోజనం ఆశించకుండా ప్రతిస్పందించడం అనేది లక్షణము, మానవీయ లక్షణం అనుకుంటా. అది మానవీయత అనుకుంటా. అది నేను కొంచెం తక్కువ అయిందేమో సమాజంలో. మీ బోటి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయగలుగుతారు మాటల్లో, కథల్లో చెప్పి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే కొన్ని విలువలు ఉన్నాయి. దయాగుణం, సేవాగుణం, ఇవి రకరకాల రూపాల్లో మీరు ప్రదర్శించవచ్చు. ఇతరులు సహాయం కోరే వాళ్ళకు మీరు సహాయం అందించి కానీ, వీటన్నిటినీ ఈ విలువలు మనిషికి ఉండాలి. ఈ విలువ మీకు ఏదో చేస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిజాయితీ ఉద్యోగి నేను నిజాయితీగా ఉంటే నాకేదో ప్రయోజనం ఉంటే నిజాయితీగా ఉండడు. అసలు నిజాయితీగా లేకపోతేనే అతనికి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. కొన్ని విలువల్ని మనిషిగా పుట్టినందుకు పాటించాలన్న జ్ఞానం మనం
అది మన మన ఆధ్యాత్మిక పాటల ద్వారా కానీ కథల ద్వారా కానీ, అందుకే అండి మొదటి నుంచి మనం చిన్నప్పుడు పిల్లలకి కథలు చెప్తే అందులో కింద మారల్ ఉంటుంది. అట్లాంటి నీతి కథలు పిల్లలు చదవడం ద్వారా వీటన్నిటి కనీస విలువలు ఏముండాలో వాళ్ళు తెలుసుకోవాలి. గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ గొప్ప స్థాయిని సాధించడానికి కారణం ఏదో ఒక విలువను బలంగా నమ్మడమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఆ స్థాయికి వెళ్తామని ఈ నీతిని ఈ విలువను పాటించలేదు. వెళ్ళడానికి ఆ విలువ సహకరించిందనే విషయం వాళ్ళకి జీవితంలో అప్పుడు అర్థమవుతుంది వెళ్ళిన తర్వాత. సో ఇప్పటి జనరేషన్కి ఇంట్లో నీతి కథలు మాట్లాడడం, అలాగే గొప్ప రోల్ మోడల్స్ గురించి మాట్లాడడం చాలా అవసరం. కొన్ని విలువల్ని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం. ఉదాహరణకి పుట్టినరోజుని మీరు హోటల్లో జరుపుకునే కంటే ఏ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో జరుపుకోవడం విలువలను నేర్పించిన వాళ్ళు అవుతారు. ఇంట్లోనే పిల్లలు ఉంటే ఏదైనా పంచుకుంటే మీరు పెరుగుతారు, పంచుకుంటే అది ఒక విలువ అని నేర్పించినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ పంచుకోవడం అనేది పెరిగితే వాళ్ళ సంపద పంచుకోవచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని పంచుకోవచ్చు. సో ఈ విలువలు వాళ్ళను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెగిటివ్ ప్యాషన్స్ ఉన్నాయి కానీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు చూడండి, అది అరిషడ్ వర్గాల్లో ప్రథమమైనది తీవ్రతరం అవ్వడం మూలానే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. కోపం స్వార్థం మూలాన వస్తుంది. ఈ నెగిటివ్ ప్యాషన్స్ నుండి ఇన్ జనరల్ అడుగుతున్నాను, తప్పుకోవడానికి, వాటిని తొలగించుకోవడానికి, విశ్వజనీయమైన ప్రేమను పంచడానికి, అందరికీ వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరి మీద నాకు ప్రేమ ఉంది అనే ఒక స్థితికి మనిషి రావాలంటే ఎటువంటి అభ్యాసం చేస్తే మంచిది? మీరు చెప్పినవి నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటో తెలియడం చాలా తక్కువ మంది. నేను ఎక్కడైనా సరే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే టక్క 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 చెప్పేస్తారు. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటంటే 1-2 చెబుతారు. లవ్, కైండ్నెస్, సాటిస్ఫాక్షన్, అబండెన్స్, హెల్ప్ నేచర్. సో ఈ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అనే విషయం, కంపాషన్, వీటన్నిటినీ పాజిటివ్ ఎమోషన్స్కి మనం చాలా దూరం అయ్యాం. భావోద్వేగాలతో మనం స్పందించిన ప్రతిసారి అది నెగిటివ్ ఎమోషనే అవుతుంది. సో ఇవి రెండింటిని ఫస్ట్ తేడా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. దీన్ని భావోద్వేగపు ప్రజ్ఞ అంటాం. ఈ ప్రజ్ఞ కలిగినప్పుడు ఏ ఎమోషన్ వల్ల మీరు కోరుకున్న లక్ష్యాన్ని మీరు చేరలేకపోతున్నారో అది నెగిటివ్ ఎమోషన్. నా అనుమానం చెప్తాను. ఇప్పుడు కంపాషన్ అనేది ఉంది, ఆ దయాగుణంతో నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, మేబీ అది ఎక్కువ అయ్యి నేను ఎక్కువ ఫెయిల్యూర్ చవి చూడవలసి వచ్చిందేమో అని. ఒక దుర్మార్గుడు హింసిస్తుంటే వాళ్ళ పిల్లల మొహాలు చూసి నేను ఊరుకున్న, అంటే నేను ఫిర్యాదు చేస్తే రూపనామ క్రియలు లేకుండా వెళ్ళిపోగలిగిన స్థితిలో ఉండి కూడా ఆయన పిల్లలు నన్ను అక్క అని పిలిచే పిల్లలు ఉండడంతో నేనేం చేయలేకపోయాను. అది వాళ్ళ పట్ల దయ కలగడం కదా. దాని మూలాన నేను గొప్ప అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను. కానీ నాకు ఇట్లాగే బాగుంది. అంటే వాళ్ళు భోంచేశారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు స్థిరపడ్డారు కదా. నేను కంప్లైంట్ చేసింటే జాబ్ పోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు అనే ఆలోచన ఉంది. ఇది ప్రతిసారి పాజిటివ్ గుణం మూలాన లాభాలే రావు కదా, కంపాషన్ మూలాన అనేది ఒక అనుమానం ఉందండి. నేను కూడా లాభాల గురించి చెప్పలేదు. మీరు ఒక విలువను నమ్మితే
ఆ విలువను నేను ప్రాక్టీస్ చేశానన్న ఆ ధర్మనిరతి మనిషిని తృప్తిగా ఉండేలా చేస్తుంది తప్ప ఈ విలువ నుంచి కావాల్సిన ఈ ఫలితం ఉంటే అప్పుడు ఈ విలువను పాటించాలని అనుకున్నప్పుడు గొప్ప విలువలు ఉండేవి కాదు. ఉదాహరణకు నేను చాలా నిజాయితీతో దయతో ఉంటే నాకు ప్రమోషన్ వస్తుంది అని అనుకుంటే ప్రమోషన్ రాకపోతే ఈ విలువలు ఎవరు పాటించిండేవాళ్ళు కాదు. అంటే ఎప్పుడైతే మీరు రిజల్ట్స్కు మీ వాల్యూని కనెక్ట్ చేశారో అప్పుడు మీరు వాల్యూని పాటించారు. ఇది ధర్మం చేయటం, నేను చేయవలసింది చేశాను, ఫలితాలు మీరు చెడ్డవచ్చు, మిమ్మల్ని దూరం పెట్టవచ్చు, మిమ్మల్ని మంచిగా అనుకోకపోవచ్చు. అలా అనుకోవాలంటే నేను ధర్మాన్ని వదిలేయాలి. అలా లేకుండా అందుకే వాల్యూస్ అంటే ఏంటంటే అండి, ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఏ ఒక్కదాన్ని పట్టుకొని నేను దాన్ని నమ్మిన దాన్నే నేను పాటించానో దాన్నే విలువ అంటాం. మిగతా వాటికంటే ఇదే ప్రాధాన్యత అని అత్యంత ప్రాధాన్యతనిచ్చిన దాన్ని మనం విలువ అంటాం. అది మీరు రిలేషన్షిప్కి ఇవ్వచ్చు, పీపుల్కి ఇవ్వచ్చు, మీరు చేసే ప్రాక్టీసెస్కి ఇవ్వచ్చు, మీరు నమ్మే సత్యానికి ఇవ్వచ్చు. సో వాల్యూస్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ని కానీ మీరు కోరుకున్న కోరికలు కానీ గ్యారంటీని ఇవ్వవు, నో డౌట్ అబౌట్ ఇట్. వాల్యూని ఇది వాల్యూనే, హ్యూమన్ వాల్యూనే, ఇది ఉండవలసిన వాల్యూనే అని మీకు కన్విక్షన్ ఎప్పుడు వస్తుందో, నమ్మకం ఎప్పుడు కలుగుతుందో, ఈ వాల్యూను పాటించడం అనేది మానవ ధర్మం. అన్నమాచార్యుల వారు ఒక మార్గాన్ని సూచించారండి. ఈ నెగిటివ్ ప్యాషన్స్ని జయించడం అంత సులభం కాదు. వాటిని పూజా కుసుమాలుగా స్వామి పాదాల చెంత మనం అర్పించగలిగితే అది స్లోగా మారిపోయి అది ఒక అందగిస్తుంది స్వామికి అర్పించడం ద్వారా. ఎలా అంటే రామదాసుల వారి కీర్తన ఉంది, అంటే ప్రజాదరణ పొందిన కీర్తన కాబట్టి నేను చెప్తున్నాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని అంటాడు రామదాసు. ఆ మాట సాటి మనిషిని అంటే అది కుసంస్కారంగా తీసుకుంటాం మనం. ఆయన ఏం చేశాడు, రాముడికి ప్రయోగం చేశాడు, ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర. అది గొప్ప కీర్తన అయిపోయింది. అబ్బా రాముడిని ఎంతలా అన్నాడు అని ఇప్పటికీ మనం పాడుకుంటున్న కీర్తన. అలా డివినైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సమాజంలో జరుగుతున్న అగత్యాలు కూడా లోపల దానికి ప్రేమ అని పేరు పెట్టారు, కానీ కామ భావనలు అధికమైనప్పుడు భగవంతుడికి సమర్పించు. అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలు ఎక్కువ ఉన్నాయి భక్తి వైరాగ్య కీర్తనల కన్నా. ఆయనను పాడాడు. అలాగా పాడటం మూలాన ఆయనకి సాటి మనిషి మీద అది ప్రయోగించవలసిన అవసరం లేకపోయింది. భగవంతుడికి ఇచ్చి డివినైజ్ చేసుకోవడం ఎలాగా అని ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఏమైనా సఫలీకృతం అవుతుందా సొసైటీలో? ఖచ్చితంగా అండి. ఇది మీరు దీన్ని ఎమోషనల్ వెంటిలేషన్ అంటాం. భావోద్వేగాలని ఎక్స్ప్రెస్ చేయడం. కొంతమంది సాహిత్యం ద్వారా, కొంతమంది సంగీతం ద్వారా వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఛానలైజ్ చేశారు. ఉదాహరణకి మహాత్మా గాంధీకి కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళ మీద ఆ కోపాన్ని ఉద్యమంగా మార్చాడు. ఒక వ్యక్తి భరించలేని ఆవేశం వస్తే ఆ ఆవేశంతో ఒక జిమ్కి వెళ్ళో లేకపోతే ఒక ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేసో పరిగెడితేనో మీ దేహదారుఢ్యాన్ని డెవలప్ చేసుకుంటారు. మీకు నెగటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు దాన్ని సరైన మార్గంలో పెడితే అది మీకు బలంగా ఉపయోగపడవచ్చు. సో ఈ మార్గంలో ఆలోచించినప్పుడు ఇవి మనల్ని హైజాక్ చేయవు. దీన్ని ఎమోషనల్ హైజాక్ అంటాం. అంటే ఎప్పుడైతే మీరన్న నెగటివ్ ప్యాషన్స్ ఏదైతే ఉన్నాయో, నేను ఎమోషన్స్ అంటున్నాను నా భాషలో, ఆ నెగటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడు మీరు వాస్తవ స్థితి నుంచి హైజాక్ చేయబడతారు.
ఈ హైజాక్కు గురి అయిన వాళ్ళు వాళ్ళ చర్యలన్నీ నెగిటివ్గానే ఉంటాయి. చివరికి ఫలితాలు మీరు ఆ ఎమోషన్ని ఎంటర్టైన్ చేసినందుకు గాను మీ ఫలితాలు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. మనుషులు దూరం అవ్వడము, మీరు అకృత్యాలకు పాల్పడము, మీరు నేరాలు చేయడము, నేర ప్రవృత్తి కలగడము, తప్పులు చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటిని ఛానలైజ్ చేయటానికి కొన్ని పాటించవచ్చండి. నెంబర్ 1 స్క్రిబ్లింగ్ అంటాం. మీ మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ నోట్స్ రాయటం. నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, ఇట్లా కలుగుతోంది, ఇట్లా అనిపిస్తోంది, ఇట్లా చేయాలనుకున్నాను, ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అన్నీ రాసినప్పుడు ఆ భావనలను మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మైండ్లో బాడీలో ఉండవు. ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా కొంత దాని నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత పాజిటివ్ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేయడం. మీరు అన్నట్లు భగవంతుని సన్నిధిలో గడపచ్చు, భక్తి సంగీతం వినొచ్చు, చాలా ప్రశాంతమైన సంగీతాన్ని వినొచ్చు, ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. మన గురించి మంచిగా మాట్లాడి 4 మాటలు ప్రోత్సహించే మాటలు మాట్లాడే వాళ్ళతో మాటలు కలిపి మీ భావాల్ని పంచుకుంటే వాళ్ళు కొంత మీ భావన నుంచి మిమ్మల్ని బయటపడేయచ్చు. సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ నెగిటివ్ ప్యాషన్స్ నుంచి బయటపడే అవకాశం. థ్యాంక్స్ అండి. ఇంతవరకు మిమ్మల్ని సమాజానికి ఉపకరించే విషయాలు అడిగాను. ఇప్పుడు మీ వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నించవచ్చా మీ గురించి తెలుసుకుందామని? తప్పకుండా అండి. మీ ఎక్కడ మీ జన్మస్థలం అని తెలుసుకుందామని. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి. అవునా అండి, మా అమ్మ వాళ్ళది కడప, బెల్లంమండి వీధి. ఓహో. నేను 6వ తరగతి చదివాను అక్కడ. తర్వాత మీరు తిరుపతిలో ఉన్నట్టుగా చెప్పడం ఇంటర్వ్యూలో చూశాను. ఏ సంవత్సరంలో ఉన్నారు తిరుపతిలో మీరు? నేను ఎలక్ట్రానిక్ మీడియాలో చేశానండి తిరుపతిలో. ఏం చేశారు? నేను మార్కెటింగ్లో ఉండేవాడిని. 1995 నుంచి 2000 వరకు అక్కడ ఉంది. 5 ఏళ్ళు. నేను తిరుపతిలో 12 ఏళ్ళు ఉన్నానండి. జూనియర్ ఇంటర్మీడియట్ నుండి అన్నమాచార్య ప్రాజెక్ట్ రాజీనామా చేసేదాకా ఉన్నాను అక్కడ. అప్పుడేమైనా ఉన్నారా మీరు అని ఒక ఆలోచన వచ్చింది. మీరు ఉన్నప్పుడు నేను ఉన్నాను. ఉన్నారా? మీరు పరిచయమే నాకు. నేను మీడియా సంస్థలో ఉన్నప్పుడు మీ వార్తలు కానీ మీ పాటలు కానీ నాకు బాగా సుపరిచితమే. అవునా? ప్రాజెక్టును కూడా నేను దర్శించడం జరిగింది. అవునా? యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న అన్నమాచార్య ప్రాజెక్టుకి, అన్నమాచార్య రికార్డింగ్ థియేటర్కి కూడా నేను వచ్చాను. నేనున్నప్పుడు రికార్డింగ్ థియేటర్ లేదనుకుంటానండి. నేను 82 దాకా ఉన్నాను అక్కడ. మీరు తిరుపతిలో అయితే మీ పాటలు బాగా పాటలు అంటే అడపాదడప బ్రహ్మోత్సవాలకు రావడం, పాడడం అన్నీ ఉండేవి. తర్వాత ఇప్పుడు ప్రతి 2వ శనివారం వెళ్తాను. నాకు అన్నమాచార్య ప్రాజెక్టు సుపరిచితమే. అప్పుడు కామిశెట్టి శ్రీనివాసులు అని ఉండేవాడు. అవును. సో నాకు అలా తిరుపతిలో మీ ప్రయత్నాలు కానీ మీ పాటలు కానీ సుపరిచితమే. సంతోషం. ఇప్పుడు హైదరాబాద్కి 95 to 2000 నుంచి ఉన్నానండి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసారు 2000లో. ఇక్కడ జీటీవీలో పనిచేశాను. నేను మాస్టర్స్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకోథెరపీ చేశాను. ఎంఫిల్ సైకాలజీ చేశాను వెంకటేశ్వర యూనివర్సిటీ. అవునా? నేను పిహెచ్డి చేస్తున్నాను. యూనివర్సిటీలో చేరి మా అమ్మ భయపెట్టింది. ఏమనంటే, నువ్వు ఎంఏలో చేరుతావా లేకుంటే పెళ్ళి చేసేనా అని. భయపడి ఫీజు కట్టేశాను. కూర్చున్న దగ్గర నుండి వాళ్ళ హిస్టరీ చెప్తుంటే నాకు 10-15 రోజులు కన్నా ఎక్కువ పోలేదు. నేను నాకు నచ్చక వచ్చేసేసాను. నేను వచ్చి సంగీతం వైపు
తర్వాత నుండి ఈ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు, గైడింగ్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? యాక్చువల్గా అది మొదటి నుంచి ఉందండి. నేను యాక్చువల్గా పీపుల్ పర్సన్ మొదటి నుంచి కూడా. నేను వేదిక మీద మాట్లాడడము, పర్ఫార్మెన్స్ ఇవ్వడం, నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో మంచి మంచి స్టోరీలు చెప్పడం, క్లాస్ లేనప్పుడు టీచరే నన్ను పిలిచి ఏవైనా మోరల్ స్టోరీస్ చెప్పమనటం. ఆ తర్వాత అది చాలా సహజంగానే సైకాలజీ వైపు వెళ్ళడం, కౌన్సిలింగ్లో ఉండడం. స్కూలింగ్ ఎక్కడ చేశారు? అంతా డిగ్రీ దాకా నేను ప్రొద్దుటూరే. ప్రొద్దుటూరు. ఇందాక మనం ఒక సబ్జెక్ట్ అనుకున్నాము, విజువలైజేషన్. నేను విశ్వసిస్తానండి విజువలైజేషన్ని. కానీ పగటి కళలతో ఆగిపోయే వాళ్ళకి మీ సందేశం ఏంటి, మీ ఉపాయాలు, అభ్యాసాలు కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. నేను ఒకసారి ఈయన మన కల్కి భగవాన్ ఉన్నారు చూడండి, ఆయన దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. నేను మా ఆయన వెళ్ళాం. వెళ్తే నీకు ఎంత డబ్బు కావాలి నీ ప్రాజెక్ట్ చేయడానికి అని అడిగారు వారు. అయితే నాకేం కావాలో తెలుసు కానీ అది ఎంత డబ్బు అవుతుందో నాకు తెలియదు స్వామి అని చెప్పాను. అట్లా అయితే కాదు అని ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. విజువలైజేషన్లో ఎంత డీటెయిలింగ్ ఉంటే అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఒకతనికి ఇలా చాలా పెద్ద కారు విజువలైజేషన్లోనే అంట. మళ్ళీ దానికి తగిన ఎఫర్ట్ చేయకపోవడం మూలాన హౌ హీ హ్యాడ్ టు సెల్ అవే ద కార్ అండ్ సెటిల్ విత్ ఎ స్మాల్ కార్ అనేది చెప్పారనమాట. కాబట్టి నువ్వు నీ డీటెయిలింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆణా పైసలతో సహా ఇంత కావాలి నా ప్రాజెక్ట్కి అని నువ్వు అనుకుంటే తప్ప అది కాదు. ఏం కావాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి. అప్పుడు నేను సహకరించాలన్నా, విశ్వం సహకరించాలన్నా నీ విజువలైజేషన్ ఇంత డీటెయిలింగ్గా ఉండాలి అన్నట్టు చెప్పారు. అది కరెక్టా లేకుంటే మీ సాంప్రదాయం ఉందా? నాకు తెలిసి మీరు విజువలైజేషన్ తెలిసో తెలియకో చేశారండి. నాకు తెలిసి ఈ ప్రాజెక్టు, ఈ అన్నమయ్యపురాన్ని మీరు నిర్మించాలన్నది మీ విజువలైజేషన్ లేకుండా ఇది సాధ్యమవ్వదు. కరెక్ట్. ముందర లేదండి నాకు ఈ హాల్ ఒకటే నేను వాళ్ళకి నేర్పాలి, ఒక హాల్ కావాలి అని అద్దె హాల్స్ తీసుకుంటుండేదాన్ని. కానీ మధ్యలో వచ్చింది విజువలైజేషన్ జరిగింది. అది కరెక్ట్. దృశ్యీకరించుకోవటం మన లక్ష్యాన్ని సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ లక్ష్యాన్ని మీరు చూడకపోతే ప్రపంచం ఎలా చూస్తుంది? నేను సాధించబోయే లక్ష్యాన్ని నేను ముందే మనసుతో చూసి నా బ్రెయిన్లో ఆ పిక్చర్ని నేను క్రియేట్ చేసుకోగలిగితే, నేను ఏది క్రియేట్ చేసుకున్నానో నా జీవితం ఆ క్రియేషన్ వైపు నడిపిస్తుంది. నన్ను అవే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, అటువంటి వ్యక్తుల్నే కలిసేలా చేస్తుంది, ఆ పరిస్థితుల్నే నేను ఆకర్షించేలా చేస్తుంది. మేనిఫెస్టేషన్ అంటే నా కళని సాక్షాత్కరింప చేసుకోవాలంటే నేను దృశ్యీకరించుకుంటే ఆ దృశ్యాన్ని నేను నిజం చేసుకోగలను. సో విజువలైజేషన్ అనేది ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ టూల్. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప అథ్లెట్స్ కానీ, గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కానీ వాళ్ళ విజయాన్ని 2 సార్లు చూశారు. ఒకసారి మనసులో, రెండోసారి నిజంగా. సో ఎవ్రీ సక్సెస్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. అసలు ఈ ప్రపంచం, మనం ఇవాళ చూస్తున్న ప్రపంచం అంతా సృష్టి జరగడానికి కారణం సృష్టించిన వ్యక్తి. ప్రతి ఒక్కరు ఏ క్రియేషన్ అయినా, ఒక బిల్డింగ్ కానివ్వండి, ఒక నిర్మాణం ఏదైనా సరే, ఆ ఒక ఇంజనీర్ ఎలా ఉంటుందో చూడకపోతే దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చూద్దామని ఎవరు అనుకోరు. ముందే ఇలా ఉంటుందనే క్రియేట్ చేస్తారు. సో విజువలైజేషన్ అనేది అంత అవసరం. అయితే చాలామంది మీరు అన్నారు పగటి కళలతోనే ఆగిపోతాయని. విజువలైజేషన్ వరకు మీరు ఆపారు,
మీ ప్రయత్నం ఏం చేశారు? అది ఇంపార్టెంట్. వితౌట్ యాక్షన్ జస్ట్ విజువలైజేషన్ బికమ్ ఎ డ్రీమ్. ఇఫ్ యూ విజువలైజ్ ద డ్రీమ్ ఇట్ బికమ్స్ సక్సెస్, ఇట్ బికమ్స్ రియల్. సో కేర్ టు అచీవ్ ఇట్ అన్నారు ఆయన. కేర్ టు అచీవ్ ఇట్. సో మీ కళ ఎలా ఉండాలంటే నిద్రపోయి కనే కళలాగా కాకుండా కళగంటే నిద్ర కూడా రాని లేచి నిజం చేసుకుని సాకారం చేసుకునేటట్టు ఉండాలి. మన అబుల్ కలాం గారు డే టు డ్రీమ్ డేర్ టు కేర్ టు అచీవ్ ఇట్ అనేది. కరెక్ట్. కళలు కంటే పెద్ద కళలనే కనండి, బట్ యూ కేర్ టు అచీవ్. అందుకే గొప్పగా మనం దృశ్యీకరించుకోవాలన్నా విజువలైజ్ చేసుకోవాలనుకున్నా యూ నీడ్ టు బీ ఎ డేర్ ఎనఫ్. మీకు ఆ ధైర్యము ఆ సాహసం ఉండాలి. మీరు ఇందాక అన్నారు కారు పర్వాలేదులే అని సర్దుకుపోయే మనస్తత్వాలు ఉన్నంతకాలం సర్దుకుపోయే జీవితమే ఉంటుంది. సో విజువలైజేషన్లో మన లక్ష్యాన్ని నిర్ణయించడం, నిర్దేశించడం, నిర్మించుకోవటం, దృశ్యీకరించడం లాంటివి చేయడం ద్వారా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. మొత్తం విశ్వం మీకు సహకరిస్తుంది మీ ఆలోచనలకు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ కాల్డ్ RAS మన బ్రెయిన్లో, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంట. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ యొక్క పని ఏంటంటే బ్రెయిన్లో మీరు ఏది నమ్మారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించడమే దాని కర్తవ్యం. మీరు ఏది నిజం అనుకున్నారో అదే నిజంగా మీ జీవితంలో మీకు చూపించడమే దాని పని. యద్భావం తద్భవతి. మీ భావాన్ని నిజం చేస్తుంది. సో మీరు ఇవాళ ఏదైనా మనసులో అనుకుంటే ఆ రోజు ఎందుకో అనుకున్న మనిషే ఫోన్ చేయడమో, వాళ్ళే ఎదురు కావటమో, వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి రావడమో, అదే కలర్ రంగు కారు చూడడమో, ఆ ఊరికే వెళ్ళడమో జరుగుతుంది. మీరు అలా సో అలా జరిగినప్పుడు మనం ఇంటెన్స్ ప్రాక్టీసెస్ కొన్ని విజువలైజేషన్ ద్వారా చేసినప్పుడు మిమ్మల్ని ఆ పరిస్థితులు, ఆ నిర్ణయాలు, ఆ యాక్షన్స్ ఇవన్నీ మీ చుట్టూ కనిపించడం మొదలు. అవకాశాలే లేవు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా విజువలైజ్ చేసిన వాళ్లకు కంటికి ఎదురుగా అవకాశాలు కనిపించడం మొదలు. అందువల్ల ఈ విజువలైజేషన్ ప్రయోజనం చాలా ఉంది. ఒక వ్యక్తి ఆపరేషన్ తర్వాత రికవర్ అవుతుంటే, రికవర్ అవ్వటానికి వేళ్ళు కదలకపోతే మీరు కదిలిస్తున్నట్టు విజువలైజ్ చేయండి అన్నప్పుడు నరాలు కూడా సహకరించాయి. స్పోర్ట్స్ మెన్ ఆడుతున్నప్పుడు తను అద్భుతంగా ఆడాలని క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ ఏ స్పోర్ట్ అయినా ఆడుతున్నప్పుడు నేను ఇలా ఆడాలి అని ఎంత విజువలైజ్ చేస్తామో బ్రెయిన్ అలాగే ఆడడానికి మీ శరీరాన్ని కూడా సహకరించేటట్టు చేస్తాం. ఇది విజువలైజేషన్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని. మనశ్శాంతితో ధ్యానంలో మీకు కావలసిన లక్ష్యానికి దృశ్యరూపం ఇస్తే చెప్పండి. దృశ్యరూపం ఇస్తే మనం సత్యం అని కూడా అంటాం కదా. సత్యం మీరు తుమ్మితే సత్యం అని కూడా అంటాం కదండి. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే విజువలైజేషన్ మీద మీరు తుమ్మారు, అది సత్యం అనుకోవచ్చు కూడా కదా. మీరు బ్లెస్ యూ అంటారేమో. బ్లెస్ యూ, చిరంజీవి అంటారు. సత్యమే మీరు అనేది, చాలా సత్యం అండి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు సహకరించడానికి యూనివర్స్ మీ చేత తుమ్ము తెప్పించి ఉండొచ్చుగా. కరెక్ట్ అన్నమాట. సో విజువలైజేషన్ ప్రాక్టీస్తో ధ్యానం ద్వారా ప్రశాంతమైన మనసులో దృశ్యాన్ని నిర్మించుకుని భావాల్ని కూడా, ఆ భావోద్వేగాల్ని కూడా అనుభవించడం ద్వారా మీ జీవన పరిస్థితుల్ని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది అని చెప్పడానికి విజువలైజేషన్ సహకరిస్తుంది. థ్యాంక్స్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మనిషి విజయం సాధించడం ముఖ్యమా,
మానవుడు అనిపించుకోవడం ముఖ్యమా, మంచి మార్గంలో పోవడం ముఖ్యమా, విజయం వైపు సాగడం ముఖ్యమా? ఎందుకంటే లోకంలో చాలా రకాల పరిస్థితులు ఉంటాయి. కొన్ని మానవీయ విలువల వైపు వెళ్తాయి. ఇందాక నేను చెప్పాను, నేను నాకేంటి సంబంధం అనుకుని ఉంటే అది వేరేలా ఉండేదేమో, ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగేదాన్నేమో, తెలీదు, వెనకబడేదాన్నేమో తెలియదు. కానీ పరిస్థితిని గమనిస్తే, అటు సైడ్ ఆలోచిస్తే నేను ముందుకు వెళ్ళగలిగేదాన్ని. కాకపోతే మంచి మనిషి అనిపించుకోవడం ముఖ్యమా, విజయుడు అనిపించుకోవడం ముఖ్యమా? విక్టర్, యాక్చువల్గా అయితే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, ఈ సమాధానం కూడా మీకు తెలుసు. అయితే నేను ఇందాకే మీకు మనవి చేశాను, కొన్ని నేను నమ్మిన విలువలు ఉన్నాయి, తెలిసిన విలువలు ఉన్నాయి, మిమ్మల్ని అడిగి మీ ద్వారా యువతకి తెలియజేయడం తప్పకుండా ముఖ్యం. పయనం ఎలా ఉండాలి? విజయం వైపు ఉండాలా, ధర్మం వైపు ఉండాలా? విజయం అన్నది పర్సనల్ డెఫినేషన్ అండి. విజయం అనే డెఫినేషన్ ప్రతి మనిషికి ఒకే డెఫినేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మాన్ని పాటిస్తూ నేను ఫెయిల్ అయినా అదే నా విజయం కావచ్చు. విజయం అంటే వస్తు సంపద సేకరించడమా, అందరికీ కనిపించేలాంటి ఆస్తుల్ని సంపాదించడమా? మీ దృష్టిలో విజయం అంటే ఏంటి అనేది పర్సనల్ డెఫినేషన్. నేను సాధించే ప్రయత్నంలో ఫెయిల్ అయినా అదే నా విజయం అని కూడా నేను నా డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. సో మీరు దేన్ని విజయంగా డిఫైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ డెఫినేషన్ కాకుండా లోకరీతి ఒకటి ఉంది. ఇప్పుడు పద్మశ్రీ వస్తే ఒక గుర్తింపు, పద్మవిభూషణ్ వస్తే ఒక గుర్తింపు ఉంది. అది గుర్తింపు రాకపోతే ఒక స్థాయి ఉంది. అది వస్తే రికగ్నిషన్ సమాజంలో వేరేగా ఉంది. అది విజయమని గుర్తించే సమాజం ఉంది, ఒక భాగం, చాలా భాగం ఉంది. తక్కువ భాగం విలువలకి వాల్యూ ఇస్తారేమో, విలువల్ని ప్రోత్సహిస్తారేమో, విలువల్ని గుర్తిస్తారేమో. కానీ మంచి మనిషిని మనలో ఎంతమంది గుర్తించగలుగుతున్నారు సమాజంలో? లేదా విజయవంతమైన మనిషిని ఎంతలా గుర్తిస్తున్నారు అనేది నా ప్రశ్న. ఆ విజయం వైపు వెళ్ళే రెండు మార్గాలు వచ్చినప్పుడు, నేను ఇటు వెళ్ళాను అనుకో నాకు అవకాశం వస్తుంది, నేను ఇటు వెళితే నాకు అవకాశం రాదు, కానీ ధర్మంని కాపాడిన దాన్ని అవుతాను అని పంగల్ రోడ్ అంటారు మన రాయలసీమ వైపు. ఇట్లా 2 రోడ్లు వచ్చింది. పంగల్ గురించి ఎట్లా అది దేనికి ఓటేయాలి మనిషి అనేది? మనిషికి 2 సమాధానాలు చెప్పుకోవాలండి. ఒకటి, నాకు సమాధానం నేను చెప్పాలి, సమాజానికి చెప్పాలి. నేను సమాజానికి సమాధానం చెప్పుకోవాలా, నాకు నేను సమాధానం చెప్పుకోవాలా అన్నది మొదటి నిర్ణయం మీరు తీసుకోవాల్సింది. సమాజానికి సమాధానం కన్నా నాకు కూడా లబ్ధి కదా. అదే ఆ లబ్ధిలో మీరు అది ప్రాధాన్యమైనప్పుడు నాకు నేను నా ఆత్మవిమర్శ, ఆత్మ ప్రశ్నని ఆపేయాలి. అది ప్రధానమైనప్పుడు. ఒకవేళ ఇది ప్రధానమైనప్పుడు దాన్ని నేను ఆశించకూడదు. గుర్తింపు కోసమే విలువలను పాటించడం, నేను ఏదైనా చేయడము అని అనుకుంటే గుర్తింపు బై ప్రోడక్ట్. సో నేరుగా గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు కాదు. మీరు చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. మీకు తెలుసా, గుర్తింపు గురించి ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది జీవితంలో గుర్తింపు కోసం ప్రాకులాడినంతకాలం గుర్తింపు రాదు. ఏ రోజు గుర్తింపును వదిలేసి నువ్వు ఏదైనా పని చేస్తున్నావో అప్పుడు గుర్తింపు వస్తే అప్పుడు మీకు గుర్తింపు అక్కర్లేదు, మీరు ఆశించరు ఆ గుర్తింపుని. దిస్ ఈజ్ లైఫ్. అయితే ఈ 2 అక్కర్లేదు, 3వ మార్గం కూడా ఉంది. ధర్మాన్ని పాటిస్తూ నేను ముందుకు వెళ్తుంటే నా ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. నేను ఆస్తుల్ని సంపాదించలేను, కానీ ఆత్మతృప్తితో నేను బ్రతుకుతాను. అయితే నా జీవితం అతి సాధారణంగా, సహజంగా ఉంటుంది అని నేను ఎప్పుడెప్పుడైతే
నేను త్యాగం చేయడం మొదలు పెడతానో, సామాజికమైన గుర్తింపు, అవార్డులు, రివార్డులు వీటిని త్యాగం చేయడం మొదలు పెడతానో, ఈ వయా మీడియా మూడోది ధర్మాన్ని పాటిస్తా, నేను చేయవలసింది చేస్తా, నా ప్రయత్న లోపం ఉండదు. బలహీనతకు చూడండి తేడా ఉంది. బలహీనతకు విలువల్ని నమ్ముకొని జీవితానికి రెండిటికి చాలా తేడా ఉంది. బలహీనతగా చూపించి మీరు ఫెయిల్ అయ్యి నేను ఈ విలువను పాటించాల్సిన అని చూపించక్కర్లేదు. విలువలను పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ మీ జీవితాన్ని అద్భుతంగా మీరు సాగించవచ్చు. అట్లాంటి జీవితాలు చాలా ఉన్నాయి. కాకపోతే అన్ని విలువలు వదిలేసిన వాడికి వచ్చిన గుర్తింపు రావాలని కోరుకోకపోవడమే మీరు చేయాల్సిన పని. సో అలాంటి జీవితాన్ని సాధించడానికి మూడో మార్గం ఉంది. ధర్మాన్ని పాటించండి, కానీ మీ జీవితం ఎలా సాగుతుందో ఆ జీవితాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగండి అనేది ఇంపార్టెంట్. మా అక్కయ్య ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు అడ్వైజ్ ఇచ్చింది, శోభ, డోంట్ కీప్ కంపెనీ విత్ ఫెయిల్యూర్స్, బీ ఆల్వేస్ విత్ ద విన్నర్ అని. అది మానవీయ విలువ ఎలా అవుతుందండి? ఎందుకు కాదండి, తప్పకుండా అది మంచి మాటే. అది అండి ఏంటంటే, నాలుక అన్ని పళ్ళ మధ్య ఉన్నా పళ్ళ మధ్య నలగాల్సిన అవసరం లేదు, తప్పించుకొని తిరుగుతూనే ఉంటుంది. విన్నర్స్ మధ్య ఉండటానికి వాళ్ళ ప్రాక్టీసులను నేర్చుకోవడానికి కాదు, మీకున్న ధర్మంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా విక్టరీని, విన్నింగ్ని, సక్సెస్ని మీరు పొందే ప్రయత్నం చేయడానికి, అంతేగాని వాళ్ళలాగా జీవించమని కాదు. సో ఎప్పుడైనా సరే మన ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్న వాతావరణం, వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఆ ప్రభావం వల్ల సక్సెస్ఫుల్ పీపుల్ చుట్టూ ఉండండి అంటే ఎవరు మీ దృష్టిలో సక్సెస్ఫుల్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ అండి. మీ దృష్టిలో ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్ అనేది అంటే ఆమె చెప్పింది డబ్బులు ఉన్న వాళ్ళు చాలా రిచ్ పీపుల్ ఒక అతన్ని చెప్పింది, వారి దగ్గరికి వెళ్దామని ప్రపోజ్ చేసింది. చేసి నేను ఆయన ఇలాంటి పని చేశారు కదా, నాకు అది అబ్జెక్షనబుల్గా ఉంది అక్క అనడం వలన ఆమె బీ ఆల్వేస్ విత్ ద విన్నర్, నాట్ విత్ ద ఫెయిల్యూర్ అని చెప్పిందనమాట. ఒక స్కూల్ టీచర్గా పనిచేసి 10 మంది అద్భుతమైన పౌరులను తయారు చేసిన ఇతని జీవితం సాధారణంగా అతన్ని విన్నర్ అనొచ్చు. ఒక స్కూల్ పండితుడు, ఆ టీచరు రిజైన్ చేసి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టి, కాన్వెంట్ పెట్టి, ఫీజులు వసూలు చేసి బాగా డబ్బు సంపాదించేస్తే దాన్ని మీరు సక్సెస్ అనొచ్చు. కానీ ఎవరిని మీరు విన్నర్గా, సక్సెస్ఫుల్ పీపుల్గా చూస్తున్నారు అన్నది మీ విలువను బట్టి ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. సో రామ్ గారు, మీరు ఒక సంస్థను పెట్టి తద్వారా చాలామంది యువతీ యువకులకి కాదు, మనుషులకు ఇన్ జనరల్ మీరు ఒక మార్గాన్ని సూచిస్తూ మనస్సుని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపిస్తూ, మనసే నేను మొదట అన్న మాట, మనోమూలమిదం జగత్ అన్న మాటను మీరు సమర్థించారు, కరెక్ట్ అన్నారు. నాకు సంతోషం. ఆ మనస్సు ఉంటే ధనం కూడా సంపాదించగలుగుతారు. కాబట్టి ఆ మనస్సుని మేనేజ్ చేసే దిశగా మీరు కార్యక్రమాలు రూపొందించి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మీ సేవ అద్భుతంగా సాగాలని, భగవంతుడి అనుగ్రహంతో మీరు ఇంకా చాలామందికి సహాయం చేయగలిగే స్థితి మీకు రావాలని, మీ సేవలు సమాజం సరిగా ఉపయోగించుకోగలగాలని, ఈ జరుగుతున్న అద్భుతమైన సేవకు సరి అయిన గుర్తింపు సమాజం నుండి వచ్చి మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని నేను స్వామిని ప్రార్థిస్తూ, ఇంత టైం మాకు కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నానండి. మీరు అన్నమయ్యపురం రావడం నిజంగా సంతోషంగా ఉంది. నా దృష్టిలో మీరు రామ్ అని పేరు పెట్టుకున్నారు, కానీ కృష్ణుడు పని చేస్తున్నారు. భగవద్గీత ప్రవచనం ఆయన అర్జునుడికి ఎలా చెప్పారో అలా మనుషులందరికీ మీరు చెబుతూ సన్మార్గంలో పెట్టడమే కాకుండా విజయం వైపు ఎలా వెళ్ళాలో సూచిస్తున్నారు.
చాలా సంతోషం అండి మిమ్మల్ని చాలా కలవడం. సంతోషం అండి. నా సంతోషం. నా కృషికి మీరు కృషి అని అన్నాను కానీ నా ప్రయత్నాన్ని మీరు ఇంతగా గొప్పగా చెప్పడం అతి సాధారణంగా సహజంగా సమాజంలో చేతనైనంత సహాయం చేయాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. సంతోషం. చాలా సంతోషం. Thank you. సంతోషం. థ్యాంక్ యూ.